ఒరే యవనం పెరగడానికి మంత్రా చేయమంటే ఉన్న యవనం పోగొట్టేలా ఉన్నావురా నువ్వు. ఆపరా ఆపరా మధ్యలో అప్పంటే ఎలాగండి బాబు? అనవసరం కమిటీ అన్నా నీతోటి. ఇదిగో జీడిపప్పు, ఇదిగో బాదం పప్పు, బాగా తిని కొవ్వెక్కు, అప్పుడు నేను నిన్ను తింటాను. మందులకు భలే రంజుగా ఉంటావు. బుజ్జి ఉందా బుజ్జి ఉందా, తిను తిను తినవే. నువ్వు ఇంకా కోడి దగ్గరే ఉన్నావేరా గాడిద. తొందరగా వెళ్ళి మందు కొట్టాలి. ఎంత మందు మాట చెప్పావు? మందంటే ఈ మందు కదరా సన్నాసి అని. పొలంలో పురుగు మందు కొట్టాలి. అలాగా అయితే మిగిలిన మందు పొలంలో కొడతానులే. జాగ్రత్తలో ఈ మందు మొక్కలకు పోసి పురుగు మందు నువ్వు తాగేవు. బుర్ర తక్కువ వెధవ్వి. అరే సోంబేరి, ఇంకా స్నానం చేయలేదా? చేద్దామనే మామ, ఎక్కడ ఇటు వెళ్తేగా. దీనికి మాత్రం తక్కువ లేదు. ఒళ్ళేమో వాడికి అప్పగించావు, బుద్ధేమో ఎటు లేదనుకో. ఎరా ఓ, నీకంత చేతులు తీటగా ఉంటే పోయి ఆ గేదెని బిసుకుపో. లేరా లే, లేచి ఆ గేదె దగ్గర పేడ తీసి వాడికి కొంచెం మేతాయి. నేనా వెళ్తున్నా. కాఫీ తీసుకోండి. నీ చేత్తో కాఫీ తాగితేనే గానీ నాకు రోజు మొదలవుదమ్మా. అమృతంలో ఉందమ్మా. అవును, ఈ పోరంబోకు గాడేడమ్మా? ఎవరు నాన్న? ఇంకెవడమ్మా, నీ తమ్ముడే. ప్రతి సంవత్సరం లాగే మండల స్థాయిలో బురదలో పరుగు పందెం పోటీల్లో పాల్గొనడానికి చాలా మంది యువకులు ఉత్సాహంగా వచ్చారు. మరో 5 నిమిషాల్లో బురదలో పరుగు పోటీలు ప్రారంభమవుతాయి. ఏంట్రా అది? ఏమైంది వాడికి? బావా, బురదలో పరుగు పందెంలో మన కార్తీక్ ఫస్ట్ వచ్చాడు బావా. బురదలో పరుగు పందెమా? యా. ఎవరి మళ్ళీ పెట్టారు? ఎవరి మళ్ళీ పెడితే ఎవరు ఊరుకుంటారు? మన మళ్ళీలోనే పెట్టాం. ఏది, ఆ చెరువు దగ్గర మళ్ళోనా? అదే. ఏ అది మంద కదా? కొంప ముంచారు కదరా, అది నారుమడి. మొన్ననే విత్తనాలు చల్లించాను. తప్పు జరిగింది. వీళ్ళంతా ఎర్రా పోరంబోక వేధవాని. నువ్వు పని చేయకపోయినా పర్లేదురా, చేసిన పని చెడగొడుతున్నావురా నువ్వు. గాడిద, అడ్డగాడిద, దరిద్రుడా, పోరంబోక వేధవాని. మామా, పోరంబోక అంటే అర్థం ఏంటి మామా? పని పాట లేకుండా తిరిగేవాడిని పోరంబోకు అంటారు. వాడిని అడ్డం పెట్టి నన్ను కానీ తిట్టాడే. ఒసే భాగ్యం, కంచం పెట్టెళ్ళి పుష్కరం దాటిందే, భోజనం పెడతావా లేదా? మాతుండే మాట్లాడుతున్నారా? మా తమ్ముడు తినకుండా ఈ ఇంట్లో కుక్క కూడా ముద్ద పెట్టినని తెలుసు కదా. ఇంట్లో కాబట్టి బయట కూర్చుంటాను పెట్టు, మనకు భోజనం ముఖ్యం గాని. అయినా తమ్ముడు కోసం మొగుండు బస్సులు పెడతావంటే ఏంటి ఎల్లరకం బావా, ఇంకా భోంచేయలేదా? పాపం, నువ్వు రాకుండా పచ్చి గంగైనా ముట్టనంటున్నారా మీ బావగారు? అవునా ఇల్లరికం బావ గారు? మెగాస్టార్ అంటే చిరంజీవి గుర్తొచ్చినట్టు ఇల్లరికం అంటే నేనే గుర్తొచ్చి చేశారు ఈ ఊళ్ళో. అయినా ఐ డోంట్ కేర్. ఇవాళ కూరేంటి? మటన్ పులుసు ఇరగదీస్తా. అది మీకు కాదు. మరెవరికి? మా తమ్ముడికి. నాకే చాలా కష్టపడి చేశాను, వదిలిపెట్టకుండా తినరా తమ్ముడు. మరి నాకో? అబ్బా, పక్కనే ఉందిగా తోటకూర ఇగురు, వేసుకోండి. తమ్ముడికి మెకాహారం, మొగుడికి శాకాహారం. ఈ ఇంటికి ఇల్లరికి వచ్చానగా లోకువా. అయితే పదండి మీ ఇంటికి వెళ్దాం. వద్దులే, అక్కడికి వెళ్తే ఇది కూడా ఉండదు. మన కార్తీక్ గారు డ్రామా వేస్తున్నాడు రా. ఏంటి మన కార్తీక్ గారు డ్రామా చూడడానికి ఎంతమంది జనం వచ్చిరా? అది కాదా, మన కార్తీక్ గారు డ్రామా చూస్తే ఇంటర్వెల్ లో బన్ను టీ, క్లైమాక్స్ లో 5 రూపాయలు ఇస్తానడు రా. ఏంటి బన్ను టీ 5 రూపాయలా? నా మూట నీ మూట మూట కన్నా ఎంత ఇక్కడ కూర్చుంటే లాభం ఎక్కువ.
ప్రేమ పిపాసిని నీ ఒక ఆశమవాసిని నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేను ప్రేమ పిపాసిని నీ ఆడే పాటకి ఆడే ఆటకి ఏమన్నా సంబంధం ఉందంటారా? వచ్చావా, పన్ను తిన్నావా, టీ తాగావా, డ్రామా చూసావా, అంతే. ఇప్పుడు చూడు. నీ ఒక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం శంకరా నాద శరీరా పరా వేద విహార జీవేశ్వర శంకరా లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. సూపర్. యాక్టింగ్ మీ స్పందన అద్భుతం. ఇలాంటి స్పందనలో నుంచి ఏదో ఒక రోజు నిర్మాత పుట్టుకొచ్చి మా కార్తీక్ గారితో సినిమా చేస్తాడు. నేను తీస్తాను. అవును నేనే. నా దగ్గర 150 రూపాయలు ఉన్నాయి. కార్తీక్ పక్కన ఇలియానాని పెట్టి సినిమా తీస్తాను. ఇలియానాకి డ్రెస్ కూడా రెడీ. ఇలియానా కన్నా నీ ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయింది. ఆ సినిమా తర్వాత ఎందుకు కానీ ముందు నీ సినిమా చూసుకో. నమస్తే. నాకు తెలుసురా, పోయినసారి కూడా ఇలాగే ట్రాయ్ అని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అనండి కొబ్బరి బండంలో జిన్ను కలుపుదాం. నమస్తే బాబు. నమస్తే నమస్తే. బాగుండాలేగా రెండిరా. నమస్తే కార్తీక్ బాబు. నమస్తే. 3 బోండాలు. పంచేయాలడు పంచేయి బాబు. పిసిని కొట్టు, బిడ్డవాడికి చెంప పెట్టు, మొత్తం పంచేయి. మీరు దానకన్నులు బాబు. ఒక గెల. మీరు అచ్చం మహేష్ బాబులో ఉన్నారు బాబు. ఇంకో గెల. సోంబేరి యదవాని బుద్ధి లేదా నీకు? ఏంట్రా నువ్వు చేసిన పని? నానా పర్వాళ్ళ మనం తిడతామేంటి? పరాయి వాడేంట్రా? ఏ బ్రాసి యదవాని? ఈ పొలం వాళ్ళదే మంద కదా? కాదు. మరి చాలా రోజుల నుంచి మామయ్య ఇక్కడ బోండాలని అమ్మేస్తున్నాడు. అరే పుండాకోర్, అరే నిన్ను ఏంటి మనకి శ్రీరామ ఉత్సవాలకి డాన్స్ చేయడానికి బాంబే నుంచి లాభాకి వచ్చిందంటరా. మామా దీనికి చాలా మిడిపెట్లు ఉన్నాయరా. దోసకాయలపల్లి గ్రామవాసులారా, మీలో ఎవరైనా ఈమెతో డాన్స్ చేయగలరా? ఎవరు లేరా? ఉన్నాడు. కౌన్ రే? వీడే. నీకు కూడా తెలుసా? ఏంటి? రాత్రి ఆనందం గడు ఆ మెరక మీద నాగమంది దగ్గరికి వెళ్ళాడు. అది ఇటు దగ్గర డబ్బులన్నీ తీసేసుకుని నువ్వు చిన్నోడురా ఓ 2 ఏళ్ళ కనిపించింది. అన్నయ్య జై చిరంజీవా. నమస్తే నరసింహనాయుడికి. గుడ్ మార్నింగ్ శివమణి. చూడు వీడేట్రా వాళ్ళకేమో నమస్తే పెట్టి వీడికి పేడ కొడుతున్నాడు. తెలియదా నీకు? మన చిన్నగాడు కొత్త హీరోలు అంటే పరమ అసహ్యం. కొత్త హీరో ఫేస్ కనిపించిందంటే చాలే కొట్టేతాడు పేడ. చిన్న ఏంటి నాన్న ఒకసారి రామ్మా రామ్మా. కూర్చో కూర్చో. ఇప్పుడు అలా పేడ కొట్టడం తప్పు కదా నాన్న? నిజమే, అంతకన్నా నీచమైంది అది దొరకలే. అది కాదు నాన్న, ఇప్పుడున్న పెద్ద హీరోలందరూ ఒకప్పుడు కొత్త హీరోలే కదా. ఏమో నేను పుట్టేటప్పటికే వాళ్ళు గొప్ప స్టార్లు మరి. ఇప్పుడు ఆడెవడో తెలియనోడు కాబట్టి ఆడ మొఖాన్ని పేడ కొట్టావు. అదే మనూరోడైతే
కొట్టాను. వెరీ గుడ్ వెరీ గుడ్. అది అలా చెప్పాలరా పిల్లలకి, అర్థం చేసుకుంటారు. పోస్టర్ కి కొట్టాను. డైరెక్ట్ గా వాడి మొహం మీద కొట్టా. తప్పు చిన్న. నేటి కొత్త స్టార్లే రేపటి పెద్ద స్టార్లు, వాళ్ళని ఆదరించాలి. ఇదిగో కుమ్మే చెప్తాను. వాడికి అర్థమైందిరా. బాగా అర్థమైందిరా. అటు చూడు. వాడంటారు బాబు, డబ్బులు తీసుకొని మరి పేడ కొట్టేలాగా. అందుకే పిచ్చోడి చేతికి రాయి, పిల్లోడి చేతికి పేడ దొరకరు అన్నది. ఎవరన్నారు? నేనే. నువ్వు ఇంకా నా చెవిటాడా ఆ కంగారెడ్డి. ఒరే ఎదవల్లారా, పక్కూళ్ళో షూటింగ్ తెస్తున్నారంట్రా. అర్జెంట్ గా వెళ్ళి హీరోయిన్ చూడాలి. షూటింగా? ప్రియా, నీ కోసం, నీ ప్రేమ కోసం ఆ హరిహర బ్రహ్మాదులు అడ్డొచ్చినా నిన్ను, నీ ప్రేమను పొందేదాకా నేను అసలు నిద్రపోను. ఏమయ్యా నిద్రపోనని ఆవరిస్తున్నాడే? సారీ సార్, నిన్న రాత్రి అంతా నిద్రలేదు. అది పర్వాలేదు సార్, ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోండి. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లం కదా. ప్రియా, నిన్న రాత్రి నీకు చెస్ ఆట నేర్పాను కదా, ఇవాళ కబడ్డీ నేర్పుతాను. కర్మరా కర్మ. అందుకే రాత్రిలో హీరోయిన్లతో స్టోరీ డిస్కషన్ పెట్టకూడదప్ప. సార్ మీరు కూడా డిస్కషన్. సార్ 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 ఎన్నయ్యా సార్, హీరోయిన్ కాస్ట్యూమ్స్ ఇంకా రాలేదు సార్. పర్వాలేదప్పా, ఈ రెండు కలిసి ఇప్పుడు పెట్టుకో. ఇవి దేనికి సార్? ఒన్ను పైన తగ్గించుకోమని, రెండు కింద తగ్గించుకోమనప్పా. సార్ సార్ మీది భలే టేస్ట్ సార్. ఓ అరగంట నేను సీన్ యోచన చేసుకుంటాను, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. ఈ సీన్ దా సినిమాకే బేకపోను. పంచాలి పంచభర్తక. ఏమేమే నీకా వికట హాస్యమా? నన్ను చూసి ఒక ఆడది పరివారిక పరిచారిక నవ్వుతాడా? ఎవరు ఎవరు రాక్షసుల్లా ప్రవర్తించింది? నేనా? నువ్వా? రోతర్ఫోర్డ్, వ్యాపారం పేరుతో మా దేశానికి వచ్చి మమ్మల్ని మోసం చేస్తారా? మిమ్మల్ని ఖండాలు ఖండాలుగా, ముక్కలు ముక్కలుగా, పీసులు పీసులుగా నరికి కాకులకేసిన భారతదేశం అప్పు తీర్చుకుంటాను రా. ఖబర్దార్. సార్ సార్ సార్, నా యాక్టింగ్ ఎలా ఉంది సార్? రే కట్లిపండి రా. బాబు సార్, ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఏమైనా కావాలా? అబ్బే వద్దు సార్, హీరో వేషం కావాలి. హీరోవా? అవును సార్. నువ్వు? అవును సార్. ఒరే అద్దాలు ఈ పక్కకు వా. ఈ అమ్మ కొడుకు కాలా నేను దొరికినా నీకు? మీ పని కార్తీక్, ఏంటి నాన్న ఇది? వీడు ఒక సినిమా డైరెక్టర్ కిడ్నాప్ చేశాడు. అతను ఎవరో మంచోడు కాబట్టి సరిపోయింది, కానీ అతను కనుక పోలీస్ కేసు పెట్టుంటే వీడి పాటికి ఊతలు లెక్క పెడుతూ ఉండేవాడు. ఒరే ఏంట్రా ఇది? అది కదక్క, నేను ఆయన ఏమి డబ్బుల కోసమో దేనికోసమో కిడ్నాప్ చేయలేదక్క. నా యాక్టింగ్ చూపించి ఆయన సినిమాలో వేషం ఆడదాం అనుకున్నాను. వేషం అంటే నీకు ఇంకా సినిమా పిచ్చి పోలేదురా? అదేం పిచ్చి కాదు, నా జీవిత ధ్యేయం. నేను ఎప్పటికైనా సినిమా హీరోని అవుతాను. నీలా హీరో అవ్వాలని వెళ్ళిన వాళ్ళంతా హైదరాబాద్ వీధుల్లో బేవరసగా తిరుగుతున్నారు. నేను అందరిలాంటోనేం కాదు. మరి ఎలాంటోడువో? మన ఊరు సుబ్బరాజు కూడా నీలాగే సినిమాల్లో వేషాలంటూ ఉన్నాస్తంతా అమ్ముకుని అంబాసిడర్ కారులో హైదరాబాద్ వెళ్ళాడురా. వేషాల మాట అటుంచి తిరిగి వచ్చేటప్పుడు ఛార్జర్ కూడా డబ్బులు లేక దొంగ ఎక్కుచ్చాడురా. ఇప్పుడు తిండి కూడా దొరక అడుక్కుతుంటున్నాడు. నాన్న, నీ కంటికి ఓడిన వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు, నా కంటికి గెలిచిన వాళ్ళు కనిపిస్తున్నారు. నా వల్ల కాదు నాన్న, నా ఆశయాల్ని చంపుకొని నేను బతకలేను. అది ఎంత కష్టమైనా సరే నేను సాధిస్తాను. నువ్వు ఈ జన్మలో బాగుపడవరా? ఏదో ఒక రోజు నువ్వు కూడా ఆ సుబ్బరాజు గడిలాగే ఈ ఊళ్ళోనే అడుక్కుతుంటావురా. దరిద్రుడా. ఒరే కార్తీక్, బాధపడద్దురా, నువ్వు తప్పకుండా పెద్ద హీరో అవుతావు. కార్తీక్ కార్తీక్
కార్తీక్ కార్తీక్ కార్తీక్ కార్తీక్ కార్తీక్ కార్తీక్ కార్తీక్ కార్తీక్ కార్తీక్ కార్తీక్ వీడేంటి అదో రకంగా ఉన్నాడు. అమ్మో ఇలాంటి ఈయన కనిపించకూడదు. కబడ్డీ 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 కార్తీక్ 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 కబడ్డీ 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 కార్తీక్ 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 అక్క ఏంట్రా కార్తీక్ ఎక్కడకా? పెరట్లో స్నానం చేస్తున్నాడు. కబడ్డీ కార్తీక్ కబడ్డీ కార్తీక్ కబడ్డీ కార్తీక్ 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 ఈడైపోయాడు. కార్తీక్ 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 రేయ్ కార్తీక్ రేయ్ కార్తీక్ ఏంట్రా? నీకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి లెటర్ వచ్చిందిరా? అక్క నాకు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో సీట్ వచ్చింది. ఇదిగో లెటర్. అలాగా ఏమైందిరా? ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవడానికి ₹1,00,000 కట్టాలంటక్క. ₹1,00,000? జాతరలో రంకల జోడు కొనుక్కోడానికి ₹3 అడిగితేనే ఇవ్వండి నాన్న. ఇప్పుడు ఎలా రా? ఈ జన్మలో నా ఆస్తి తీరుతక్క. ఎరా ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా చేయడానికి ఏం లేదురా. ఏంటంటే చేసిన పని? రేయ్ మీ నాన్న ఇవ్వకపోవచ్చు, మీ అక్క వాళ్ళు కాకపోవచ్చు, కానీ మీకు మేమున్నావురా. నీకు కావాల్సిన డబ్బు మేము అరేంజ్ చేస్తాంరా. అవునరా. మరి అలా చూడక్కర్లేదురా. మమ్మల్ని నమ్ము. నేను హైదరాబాద్ పంపించే బాధ్యత మాది. వెళ్ళి బట్టలు చదువుకో. ఓకే ఓకే. అవునరా, ఆయన బట్టలు చట్టుకుని స్టేషన్కి వచ్చామన్నా. డబ్బు ఎక్కడిది? నవ్వుతావేంట్రా? పొద్దున్న నుంచి వీధిలో తిప్పేస్తున్నావు. నాకు టెన్షన్ గా ఉంది. చెప్పరా బాబు చెప్పరా, కాలు కూడా నొప్పెడుతున్నాయి. చెప్పరా ఏం చేస్తావు? అవును, ఇది షావుకారు సుబ్బు చెట్టు గడి ఇల్లు కదా? ఆ షావుకారు సుబ్బు చెట్టు గడి పిల్లలు నేను అప్పుడప్పుడు చూసి అది ఆవిడకి రెండు పిచ్చి లైటింగ్. ఒకటి అడితే రెండు ఇస్తుంది. మరి లేట్ తొందరగా లోపలికి వెళ్ళి పని కాడిచ్చేసి డబ్బులు తెచ్చే వెళ్ళు. కదా సూపర్. జాగ్రత్త. అబ్బా రజనీ స్టైల్. ఇప్పుడు చూడు. ఓహో ఎవరు? బాయ్ ఫ్రెండ్. చేయకుండా ఉండు. చచ్చినోడా. కార్తీక్ రేయ్ నా మాట వినరా. కార్తీక్ రేయ్ ఆగరా. సారీరా, మేము చాలా ట్రై చేస్తున్నాం. డబ్బులు మాత్రం ఏం చేస్తారు? వదిలే. అర్థం చేసుకోరా. రేయ్ ఆఖరికి నీకోసం ఒళ్ళమ్మ కూడా సిద్ధపడ్డారా. రేయ్ వాడి పరిస్థితి చూడరా, ఒక్కసారి చూడరా. చూడు. సర్లేరా, ఇంకా మన చేతిలో ఏం లేదు. ఈ జన్మలో నా ఆశ నెరవేరుతురా. ఈ బట్టలకిచ్చి. బాలవాకు బ్రహ్మవాకురా. నేను చెప్తున్నాను కదా, నువ్వు గ్యారంటీకి పెద్ద హీరో అవుతావురా. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. నువ్వు బాలుడువా? హలో నేనా? వాట్ డోంట్ థింక్ మేడం. ఈ ఊళ్ళో హోటల్ ఏమైనా ఉందా? హోటలా? టిఫిన్ హోటలా? కాదు. కాదురా, టిఫిన్ హోటల్ కాదు. మరి మీల్స్ హోటల్ కదా మేడం. స్టూపిడ్. ఈ ఊళ్ళో స్టే చేసేందుకు ఏమైనా హోటల్ ఉందా? ఎంత డబ్బైనా పర్వాలేదు. ఎంత డబ్బైనా పర్లేదా?
ఎవరు మేడం మీరు? నా పేరు చైత్ర. టీవీ ఛానల్లో వర్క్ చేస్తున్నాను. అందాల ఆంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్ మీద మీ ఊళ్ళో కొన్ని రోజులు రీసెర్చ్ చేద్దామని వచ్చాను. 1 minute మేడం. బంగారు బంగారు నేను హీరో చేసే ధనలక్ష్మి ల్యాండ్ అయిందిరా. ఎవరు? చూడు అటు చూడు. ఆమె నిజంగా నీ పాలెట్ లక్ష్మీదేవిరా. ఎంత ఖర్చునే పర్లేదు. హోటల్ కావాలంటుందిరా. మన ఊర్లో అట్లా ఎక్కడ ఉందిరా? మన ఊరు చివరి చౌదరి గారి బంగ్లా ఉంది కదా. ఉంటే బా నిన్న నేను మొత్తం ఫ్యామిలీతో సహా అమెరికా వెళ్ళి కొడుకు దగ్గరికి. ఇంకా 4 రోజుల దగ్గర రాడు. ఈలోగా ఈ అమ్మాయితో మనం కాపురం పెట్టేద్దాం. కాపురం అంటే అదేరా. ఈ అమ్మాయి అక్కడ పెట్టి మనకు కావాల్సిన గుంజవచ్చు. దీన్నే అంటారు సెర్చింగ్ వైర్ టచింగ్ లైక్స్. అంటే ఏంటి? వెతుకుతున్న తీగ కాళ్ళు తగలడం అంటారు. మన కాపల మల్లిగడ సంగతి ఏంటి? నేను మేనేజ్ చేస్తాను కదా. ఇది ఏదో తేడా. ఇంకా ఆలోచించుకో. ఇగో అమ్మాయిని తీసుకుని ఊరంతా చూపించి సినిమా పోస్టులు చూపిస్తూ కంబాల్ చెవురు తీసుకెళ్లి గుడి తీసుకెళ్ళి ఇలా అడిగి మేనేజ్ చేస్తాను. వస్తున్నా మేడం. మేడం హోటల్ దొరికిస్తుంది మీకు. నా ఫ్రెండ్ కార్తీక్ అని చాలా మంచోడు. తీసుకెళ్లి హోటల్ చూపిస్తాడు. పదండి. ఇదే మేడం నేను మీకు చెప్పిన 5 స్టార్ హోటల్. రండి రండి. ఆంధ్ర భోజ మల్లెల మన్మధరాయ. అది కాదురా పాట. ఓ వేరే పాట. అత్తమామలు ఎక్కడున్నా కాలి మొక్కాలి. మీరు తీసుకోండి. ఆగండి. ఏంటి వెళ్ళు? అంటే ఆచారం ప్రకారం దీపం వెలిగించాక పళ్ళెంలో ఎంతో కొంత డబ్బులు వేయాలి. ఓ అలాగా. అలాగే. ఓకే. ఈ 16 జిల్లాల్లో ఇదేనండి 5 స్టార్ అంటే. సూపర్ అండి. అసలు సీజన్ లో అయితే అసలు ఆ రష్ అడావిడి అబ్బో కలరే వేరండి. ఇదేదో బంగ్లాలా ఉంది. అంటే మాది విలేజ్ కదండి. ఇక్కడ హోటల్స్ అన్ని ఓమ్లీగా ఉంటాయి అన్నమాట. రండి బెడ్రూమ్ చూపిస్తా. మేడం బెడ్రూమ్ బాగుందా? చాలా బాగుంది. కానీ నేను ఇక్కడ ఉండటం లేదు. మేడం మేడం చాలా బాగుంది అంటున్నారు. మరి వెళ్ళిపోతారేంటి? వెళ్ళిపోక నేను ఒక్కదాన్ని ఇంత పెద్ద బంగ్లాలో ఉండమంటారా? ఇక్కడ స్టాఫ్ ఏరి? స్టాఫ్ అంటే పనోళ్ళు లేరా? అందరూ ఉన్నారు మేడం. వీడు బట్లరు. ఓకే. మరి తమరు? నేను ఇక్కడ మేనేజర్ అండి. ఓ ఓకే గాయ్స్, బాగా టైర్డ్ అయిపోయాను. గంట తర్వాత మంచి కాఫీ ఇవ్వండి. ఓకే సరే వెళ్ళండి. రే ప్లీజ్ రా. మరి నేను హీరోని అవ్వాలంటే నేను బట్లర్ అవ్వాలి. నేను వాచ్మెన్ అవ్వాలి. తప్పదురా ప్లీజ్ రా. సర్లే చేస్తామా. థ్యాంక్స్ రా. ఇప్పుడు వంటోడు కావాలరా మనకి. జలపుష్పాలు అంటుకుంటాయి. పెయ్యలం నో నెవర్. నేను ఎవరి కోసం వంట చేయను. నా కోసం నేనే చేసుకుంటాను. మామయ్య ప్లీజ్. అమ్మ చనిపోయినప్పుడు చాలా రోజులు నువ్వే కదా నాన్న వండి పెట్టింది. నేనేం వండి పెట్టలేదు. వంట మనిషిని పెట్టుకుంటే బొక్కని మీ నాన్నే నాతో వంట చేయించుకున్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు వేస్ట్ చేస్తావు? ఒక్క 15 రోజులు నువ్వు నాకు హెల్ప్ చేసావు అనుకో, నేను హీరోని అయ్యాక నీకు బార్ పెట్టిస్తా. అంటే నీ కంటికి నేను మందు అమ్ముకునే వాళ్ళ కనబడుతున్నానా? అమ్ముకోవడానికి కదా, లోన్ కూర్చొని తాగడానికి. తాగుబోతులు ఎవరు మాటలు నమ్మరు. పోను రోజుకు ఒక ఆర్డర్ ఇస్తా. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. తెచ్చేవాడు అయితే వెళ్తావాలిగా. తేలేదని వాడు చెప్పాడు. అల్లుడు ఈ రోజు నుంచి నేను నీ కుక్కుని ఎక్కడ పొంగించాలో చెప్పు. కాపు సారా. కార్తీక్ మేడం కాఫీ. కాఫీ 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 వాటర్ కాటర్ వాటర్ క్వార్టర్ కాఫీ. మేడం కాఫీ.
కాఫీ ఎలా ఉంది? కిక్ ఎక్కిందా? కిక్ ఎక్కడి వెంట్రా? కాఫీ బాగుందా అని. బాగుంది. వెరీ మచ్. వెరీ మచ్ కాదు, వెరీ మచ్. అదే వెళ్ళు. వచ్చాడు. రే ఏమైందిరా? రే చెప్పరా. యాహూ కాఫీ బాగుందట. నువ్వెందుకు అలా ఆ కాఫీ నేనే పెట్టాను, ఆ రియాక్షన్ నాకే రావాలి. కానీ డబ్బులు వచ్చాయి మాకు కదా. అవును ఇప్పుడు బిల్ ఎంత వేయాలి? చేసిన మావ కదా 2 రూపాయలు చాలు. మళ్ళీ కూడా అట్టలో 3 రూపాయలు. అంటుతో స్టార్ హోటల్ బిల్ ఏమంటే ఇలాగే ఏడుస్తుంది. ఇదే కాఫీ స్టార్ హోటల్ అయితే 10 రూపాయలు ఉంటుంది. మన 5 స్టార్ కాబట్టి 5 × 10 = ఎంత? 105. అందుకే ఎక్కాల రావడంతో తిరుగుద్రా లెక్కలు మర్చిపోతామని చెప్పాను. 5 × 10 = 100. 100 అయితే మరి ఎక్కువైపోద్దేమో. ఒక 100 వేద్దాం. 100 ఉంది కదా మేడం. బిల్లు. బిల్లా? ఒకరోజు నేను ఇక్కడ స్టే చేసినందుకు 100 రూపాయలంటే తక్కువే. ఇది ఉట్టి కాఫీ బిల్లు మాత్రమే మేడం. వాట్? సింగిల్ కాఫీకి 100 రూపీసా? అవును మేడం, పనులు ఎక్కువ మంది కదా, మెయింటెనెన్స్ అది ఎక్కువ అవుతుంది. మెయింటెనెన్సా? ఓ మెయింటెనెన్సా. ఈసారి కాఫీకి మాత్రమే బిల్ తీసుకురా. ఈ రూపాయి దేనికి మేడం? టిప్పా? థాంక్ యూ మేడం. చూడు, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడకుండా ఉండటానికి ఏం తీసుకుంటావు? ఏ మేడం, మీకు ఇంగ్లీష్ వచ్చు కదా. తెలుగు నేర్చుకుందామని. అలాగే అమ్మా. అమ్మా? అదే మేడం. సారీ అమ్మా, మీరు ఇంగ్లీష్ మాట్లాడొద్దు అన్నారు కదా. బిల్ ఇచ్చిందా? బిల్లే కాదు, టిప్పు కూడా ఇచ్చింది. బిల్లుకి ఎదిరిపడుతుంది అనుకుంటే టిప్పు కూడా ఇచ్చిందా? నో డౌట్ ఈ అమ్మాయి టిప్పు సుల్తాన్ కూతురు అయి ఉంటుంది. అవునవును, అమ్మాయిని చూడగానే పుట్టడమే వెండి గడితో పుట్టాడు. ఏం చెప్పావు? రేయ్, ఈ 100 నీకు, ఈ రూపాయి నాకు. ఉంచరా, 100 టిప్లు తీసుకుంటాలే. అవసరం లేదు, నువ్వే ఉంచుకో. థ్యాంక్స్ రా. పిచ్చి వేదవా, ఉదయం నేను నొక్కిన 100 రూపాయల గురించి మర్చిపోయినట్లు. ఏంట్రా అన్నా? అబే ఏమనలేదు. హారతి పళ్ళలో 100 గురించేగా. పొద్దున 100 పొద్దునే నొక్కేశానన్నా. నన్ను చిన్నపిల్లని చేసిన జోబి కొట్టేస్తావా? రామాయ రామ భక్తాయ. ఏ మహానగరంలో మాయగాడు. ఏంటి మేడం ఈ బట్టలు గుట్ట? ఓ వరద బాధితులు పంచడానికా? హలో, అంత లేదు. ఇవి ఉతకాల్సిన బట్టలు. ఉతకాల్సినయా? నిన్నే? మన దగ్గర చాకలు ఎవరు లేరే. ఏంటి, ధోబీ లేడా? అయితే నేను వెంటనే ఖాళీ చేసేస్తాను. ఆగండి, అంతదాకా ఎందుకులేండి. సాయంత్రానికల్లా ఇవన్నీ రెడీ చేసేస్తాను. హీరో అవ్వాలంటే ఇన్ని కష్టాలు పడాలా? ఆఖరికి అమ్మాయిల బట్టలు కూడా ఉతకాల్సి వస్తుంది. ఇంకా నయ్యం, ఆ బాలుగాడు ఆనందంగా లేరు. ఉంటే నా పరువు పోయేది. అరే మామ, నీ డ్రైవర్ నువ్వే ఉతుక్కోవు, అలాంటిది అమ్మాయి బట్టలు ఉతుకుతున్నావా? ఎంత నీచేపోయిందిరా నీ బతుకు. రా, నేను బట్టలు ఉతుకుతున్నానా? ఓ నీకు అలా అనిపించిందా? లేదురా, ఉతకడానికి రెడీ చేస్తున్నా. అలాగా? అయితే ఈ ఉతికి అడ్డగాడిది ఎవడు? నువ్వే. నేనా? కుదరదు. అంతేలేదా? నీ ఫ్రెండ్షిప్ ఇంత బూటగా నేను అనుకోలేదురా. నేను హీరోని అయితే నీకేంటి, అవ్వకపోతే నీకేంటి? ఒకవేళ నేను పెద్ద హీరోని అయితే జెమినీ టీవీ, ఈటీవీ, ఆర్టీవీ అన్ని టీవీలో నాకు హెల్ప్ చేసి నువ్వే అని చెప్తా అనుకున్నాను రా. నిజమా? నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యేరా. నీకోసం బట్టలు ఉతుకుతాను రా. నీకు నేనున్నాను బంగారం. జెమినీ టీవీలో నా పేరు దద్దరిల్లిపోతుంది. ఏంటి బావా, ఏదో మెరుపు మెరిచింది? నా కష్టం చూసి ప్రకృతి పులకరించిందా? లేదురా, ఈ కెమెరా ఎక్కిలించింది. నేనే ఫోటో తీసా. ముందే చెప్పుంటే నేనే ఎక్కిలించాను కదా. ఇప్పుడు ఏం పోయిందన్నా? నువ్వు సగిలించు, నేను మళ్ళీ తీస్తా. రెడీ? హైబ్రిడ్ గేదెలా ఉన్నాడు. రే ఫోటో చూపించవా? రే నేను బ్రా ఉతుకుతుంటే ఫోటో తీసావు, ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది. ఫోటో ఇచ్చిరా. కార్తీక్, ఈ బాత్రూమ్ ఏంటి ఇంత చండాలంగా ఉంది? వస్తానా, విన్నావుగా, చేస్తే ఇస్తా. పద. ఏం కర్మరా బాబు. ఎరా బావా, బాగా అడుగుతున్నావా? ఫ్రెష్గా ఉండాలరా. రే నేను బ్రా ఉతుకుతుంటే ఫోటో తీసి బ్లాక్ మెయిల్ చేసి నాతో బాత్రూమ్ కడిగిస్తావా? నువ్వు మామూలుగా అడిగితే కడగవు కదా నాన్న. రే ఇది అన్యాయం రా, నేను ఒప్పుకోను.
ఆ ఫోటో చింపేస్తానికి నేను బాత్రూమ్ కడగను. నిజంగా ఆ. సరే, నీకోసం చించేస్తానే. నేను బాత్రూమ్ కడగను. ఫ్రెష్ గా తీసాను రా ఇప్పుడే. అయినా నువ్వు బ్రావు తుతుంటే తీసిన ఫోటోలో కంటే బాత్రూమ్ గడుగుతున్న ఫోటోలో సూపర్ గా ఉన్నావురా. ఇక్కడికి నాకుతున్నావురా. శుభ్రంగా కడిగారా? ఏముంది కడగడానికి? మేడం మేడం ఏంటి? మేడం 2 రోజుల వరకు పువ్వులు మొక్కలు ఏ ఊర్లో దొరకవు, మొత్తం అన్ని ఇక్కడికి తీసుకొచ్చా. ఇన్ని పూలు ఎందుకు? మీరేగా తెమ్మన్నారు. సరే, ఎవరు తెచ్చిన పూలు వాళ్ళే దండలో కూర్చోండి. అమ్మ నా భాగ్యం, చికెన్ వండుతున్నావా? లాభం లేదు. నిన్ను ఒక పట్టు పట్టాలంటే 4 చుక్కలు పడాలి. మరి నా స్వామి రంగా వేసుకొస్తానండు. బుజ్జిముండ అమ్మో, మా భద్రబాబాయ్ చూశాడంటే ఇందులో లక్కీ డ్రాప్స్ కూడా మేల్చడు. సారీ బుజ్జిముండా, మరే నువ్వెవరే కనపడకుండా ఇక్కడే దాక్కోయే, నేను మళ్ళీ వచ్చి తాగి పెడతారే. ఏమ్మా, ఇక్కడే దాక్కో దాక్కో దాక్కో. అది ఎవ్వరు చూడలేదు. నా పిచ్చి మేనగోడలు మోగుడ, ఉగ్గుపాలతో కూడా పెగ్గ మిక్స్ చేసుకు తాగినాన్ని. నా దగ్గర నీ తాగుడు మూతలు. నా దగ్గర నీ ఆటలు. అమ్మో, లెవెల్లో తేడా వచ్చింది. ఐడియా. పాత సీసాలో కొత్త వైన్. ఎవడైనా ఈ మందు తాగితే ఉచ్చస్థితికి వెళ్తాడు, వీడు మాత్రం ఉచ్చస్థితికి వెళ్తాడు. చికెన్ మేళ ఇయాల చికెన్ మేళ. తోటకూరా ఇందులో ఉంటుంది, సాంబారు. మరి చికెన్ ఏది? థ్యాంక్స్ అక్క. బావ చూడకముందే త్వరగా వెళ్ళిపోరా. అమ్మ నా చికెన్ ముక్క, నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. కనిపెడతా ఈ చికెన్ గున్ని, ఆ రాకెట్ ఏంటో కనిపెడతా. ఈడేటి భూత్ బంగ్లాలోకి వెళ్తున్నాడు. నువ్వు పోకైతే నేను పోరం పోకి నాతో ఏంటి ఇంత లేటు? లేట్ ఏంట్రా, మా బాబుకు నా మీద డౌట్ వచ్చి ఫాలో అయ్యాడు. ఇక్కడ లేట్లే, దారిలో ఉన్న బూత్ బంగ్లాలో లాక్ చేశాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇల్లరికం బాబు ఇంట్లోంచి కూడా బయట రాకుండా అది మాకు ఇంట్లో నుంచే కాదు, బాత్రూమ్ నుంచి కూడా బయట రాకుండా. మ్యాన్ హోల్లో పడినట్టు అయింది. బయటపడే దారే కనిపిస్తంలా. అసలు ఎక్కడికి వచ్చానో, ఏం జరుగుతుందో, టైం ఎంతో కూడా అర్థం కావట్లేదు. తొక్కలో చికెన్ కోసం ఇన్ని కష్టాలా?
ఎక్కడి నుంచో ఏదో శబ్దాలు వినపడుతున్నాయి. నేను చచ్చి 3 ఏళ్ళయింది. నేను చచ్చి 2 ఏళ్ళయింది. నేను చచ్చి సంవత్సరం అయింది. ప్రతి సంవత్సరం ఈ అమావాస్య రోజున చంద్రముఖి రావడం, వచ్చి తన ప్రియుడితో డాన్స్ చేయడం, ఆ రాజావారు వచ్చి చంద్రముఖిని బాగా టెంప్ట్ చేసి దొరకకుండా పారిపోవడం, ఆ తరువాత చంద్రముఖి ఎవడు దొరికితే వాడిని నమిలి తిని చంపేయడం మామూలైపోయింది. అయితే ఈసారి మనతో ఆడుకోవడానికి 4గో వాడెవడో వస్తాడన్నమాట. అవును, సీఎం వచ్చే టైం అయింది, బయలుదేరదాం. సీఎం అంటే వైఎస్ఆర్ కాదు, చంద్రముఖి. నరబలికి టైం ఈ అయింది. అమావాస్య రాత్రి చంద్రముఖి మనిషి దొరుకుతాడో లేదో. ఎందుకు దొరకడం? ఇప్పుడు నేను దొరకలా. అమ్మో, బొడ్లోంచి భయం బయటికి తనుకొచ్చేస్తుంది. ఎరకపోయి చిరుకుపోయాను. దేవుడా, ఈ ఒక్క రాత్రికి చంద్రముఖిని వేరే లొకేషన్ డైవర్ట్ చేయి స్వామి. ఆ, 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 ఆ. అమ్మాయి వచ్చేసింది చంద్రముఖి. అవునా? అమ్మాయి వీడు కూడా వచ్చేసాడు. రాజాధిరాజ, రాజమార్తాండ, రాజగంభీర, రాజులకే రారాజు శ్రీ 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 చంద్రగిరి మహారాజా వారు వేంచేస్తున్నారహో. చంద్రముఖి, వీళ్ళేం చేయాలి? చంపాలి, చంపాలి. నన్ను కాదు, వీణ్ణి. నూనె పోయి పోయి. అమ్మో, చైత్రి గారు, ఎంతైనా మా హీరో నిజంగా బంగారం అండి. సూపర్ అండి మావాడు. ఈ సినిమాలో హీరోయిన్ కూడా చాలా బాగుందండి. అంటే మీ అంత బాగాలేదండి. అది మీరు బయట ఉండండి, నేను సైకిల్ వేసుకొస్తాను. ఓకే, రేయ్ రండిరా. బావా
అటు చూడరా. సూపర్ రా. అవునరా, ఆ హీరోయిన్ కంటే ఈ హీరోయినే బాగుంది కదరా. పిట్ట పిట పిటలాడిపోతుందిరా దీని అవ్వ. కత్తిలా ఉంది రామా. యాక్షన్ సూపర్ సాంగ్స్ అయ్యి బాబాయ్ పవన్ కళ్యాణ్ కదా. సింగిల్ డ్రైవింగ్ రాదనుకుంటారా మొత్తం. ఏం పాప మా అమ్మాయిలు కూడా ఏంట్రా హీరోనా? ఇంకా లేదురా, అవ్వాలనుకుంటున్నాను. అంటే ఇది హీరోయిన్, నువ్వు హీరో. సూపర్ కాంబినేషన్ రా. మరి వెళ్ళనేట్రా, ఓ పని చేద్దాం రా. నాది ఇలా నేసం, నువ్వు కొంచెం కోఆపరేట్ చేసావు అనుకో, ఒక్క కిసి హీరో అంటరా కొడతాడేమో. చూద్దాం లేరా, చూద్దాం ఒక్కసారి. రే నువ్వేంట్రా అంత చిన్న విషయానికి అంత ఎమోషన్ ఫీల్ అయ్యావు? అది కాదురా, చైత్ర ఎక్కడి నుంచో వచ్చి మనల్ని నమ్మి మనతోటి ఉంటుంది. తనకేం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనకుందిరా. ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే నేను సహించలేను. సార్, చైత్ర అకౌంట్లో క్యాష్ డ్రా చేస్తుంది. అవును సార్, రాజమండ్రి ఏరియాలో ఉన్న ఒక ఏటీఎం నుంచి క్యాష్ డ్రా చేసింది. తూగోజీ పాగోజీ అన్ని గోజీల్లోనూ పెద్ద ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అండి ఇది. ఈ గుడి క్రీస్తుపురం 1991లో గజనీ మొహమ్మద్ కట్టించాడు. గజనీ మొహమ్మదా? బాబాయ్, కంప్లీట్ ఆడేళ్ళు చుట్టాలేం కాదు కదా. ఏమండే సరే, గజనీ మొహమ్మద్ అంటే మీరు తెలుగులో శ్రీకృష్ణ దేవరాయలు అంటారు కదా, హైదరాబాద్ నవాబు. ఆయనే ఈ శివాలయాన్ని కట్టించిన క్యారెక్టర్, కాంట్రాక్టర్. ఐ సీ. మీకు హిస్టరీ బాగా టచ్ ఉందనుకుంటా. యా ఏంట్రా త్రాష్టుడా? ఇదిగో అమ్మాయి, వీడికి పోరం బోకులతో తప్ప ఇంకెవరితోనూ టచ్ లేదమ్మా. ఏమిరా ఇందాక నుంచి చూస్తున్నాను, రామాలయాన్ని పట్టుకుని శివాలయం అంటున్నావు. ఎప్పుడన్నా గుడికొచ్చి చేస్తేగా ఏ గుళ్ళో ఏ దేవుడు ఉన్నాడో తెలియడానికి అప్రాచుడా. ఏమండి, శివుడైతే ఏంటి, రాముడైతే ఏంటి, సబ్కా మాలిక్ కే గాడ్ ఇస్ వన్, అంతా రామమయం, శ్రీరామదాసు నాగార్జున గారు చెప్పారు కదా, మళ్ళీ ఏంటి? ఇదిగో అమ్మాయి, వీడి మాటలు వింటుంటే భారతం రాసింది పరుచిరి ప్రదర్శని, రామాయణం రాసింది ఎంఎఫ్ సేన్ అని కూడా నేను నమ్మించగలడు. నమ్మించేది ఏంటండి, రాసింది వాళ్ళే కదా. రామా, ఇది విన్నా కూడా నన్ను తీసుకెళ్లేదేంటయ్యా నువ్వు. అమ్మాయి జాగ్రత్త, వీడు ఆర్డిఎక్స్ బాంబు లాంటి. ఏంటి అమ్మాయిలు ఉన్నాను తెగరెచ్చిపోతున్నారు? విష్ణు రూపాయి శివయే, శివరూపాయి విష్ణువే అన్నారు పెద్దలు. అంటే ఏంటో తెలుసా మీకు? మీకు తెలుగు తప్ప ఇలాంటి ఇంగ్లీష్ పద్యాలు ఏం తెలుసులేండి. మీకు తెలిస్తే మీరు చెప్పొచ్చుగా. విష్ణు రూపాయి శివయే, శివరూపాయి విష్ణువే అంటే విష్ణువు శివుడికి ఒక రూపాయి ఇచ్చాడు, అదే రూపాయి శివుడు తిరిగి విష్ణువుకి ఇచ్చేశాడు. లావాదేవీలు బిట్వీన్ విష్ణువు అండ్ శివుడు. పంతులు గారు, పంతులు గారు, what happened? రాత్రి తాగిన మందు ఇప్పుడు ఎక్కినట్టుంది పంతులు గారికి. నేను మందు కొట్టడం ఏమిట్రా పాపాత్ముడా? అదేనండి, మందు అంటే దగ్గు మందు. అది ఎక్కువగా తాగినా ఇలాగే వస్తుంది మొత్తం. ఏమండి, 4 నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడుకుందాం అంటే గుళ్ళో కూడా కుదరట్లేదు. రండి రండి. డబ్బులు అడుగుతూ ఇవ్వనన్నావంట. నేనంటే ఈ చుట్టుపక్కల 14 గ్రామాలకు ఉత్స మధు, ఠాగూర్ మధు. బ్రతుకుండగానే బాడీలో పాటలని పీకేస్తా. తీరా ఏం చూస్తురువే? తున్నపోతా నిన్నారా రే, పిలుస్తుంటే అడు తిరుగుతావేంట్రా బండోడా? అడ్డంగా ఒళ్ళు పెంచావు. అసలు నీకు సిగ్గు సరే ఉందా? బుద్ధి లేని గాడిద. నా బుడ్డోడని పచ్చి బుద్ధి సైలెంట్ కూర్చున్నావేంటి? తమ్ముడు వచ్చిన పని చూసుకోపో. పిలిచేది నిన్నారా? చోలు దబ్బాయా నీ బతుకు జడా. ఇన్ని
తిట్టినా నీ కౌశల్ లేదా? ఫుల్ ఆఫ్ ఫుడ్. నీ తలకి రంగు, దానికో జల్లు. నీ బతుకి కావాలరా? నీకెన్ని తిట్టినా నీలో చందం లేదంట. వాడికి సపోర్టా? నిన్నేరా. నువ్వేంటి పెద్ద పుడిగిలా మధ్యలో దూరిపోతున్నావు? భూమికి జానడంత లేవు. ఏంటని ఎక్స్ట్రాలు ఈడిలాగా ఎర్రి పప్పు కాదురా. నేను అసలే మంచోని కాదు. నా సంగతి నీకు తెలీదు. ఏం పీకుతావురా నా టెంక్ మీద బొచ్చు? సౌండ్ వద్దు. రారా నీ అబ్బ చూసుకుందాం. దాంతో నా జాతకంలో మర్డర్ చేస్తాను రాసిందిరా. అది శిశు హత్య అన్నమాట. నీ అయిపోయినావు రై. నీ అంత తెలుస్తా. ఆగ్రరే సాలే ఆగ్రరే. మా అమ్మ సరిగ్గా ఏదో పెళ్లి చేసింటే నీ అంత కొడుకునేటోడు నా కడక. ఆగ్రరే అయిపోయినారా? అయిపోయినాను. తప్పేస్తా నిన్ను. అమ్మో దొరకరే ప్లీజ్ రా. ఎలక బోల్లో దూరినాడు. సరిగ్గా దొరికినవరా. నువ్వు అయిపోయినవరా రే. అయిపోయినావు నా కొద్దిగా రే. డాక్టర్ గారు చెప్పాగా మీకు కావాల్సిన కిడ్నీ వ్యక్తిని 10 నిమిషాల్లో తీసుకొస్తానని. పార్టీ వీడే. హాట్ గా కిడ్నీ తీసుకొని 50 ఇచ్చేయండి. వెరీ గుడ్ నర్స్. ఆపరేషన్ కరెంచి. ఓకే డాక్టర్. డాక్టర్ గారు కిడ్నీ అంటున్నారు, ఆపరేషన్ అంటున్నారు, ఏంటండి? అవునయ్యా, నీ కిడ్నీని 50,000 ఆ కుర్రాడు మాకు అమ్మేశాడు. ఎంత పని చేశారు అమ్మా. అటుకు తీసి అటుకు వెళ్ళిపోతున్నాను కదరా అమ్మా. మరే నువ్వు ఇక్కడ ఉన్నవారా పండోడా? అమ్మ 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 అమ్మా అమ్మ అమ్మా అన్నా కిడ్నీ కూర జరిపోయిందా? నేను ముందే చెప్పాను కదా సైలెంట్ గా ఉండమని. డీటెయిల్ గా ఎప్పుడు చెప్పబ్బో. ఎప్పుడు చెప్పిన వాళ్ళ డీటెయిల్ గా ఏడా చెప్పనిచ్చినవరా? నన్ను వెర్రి పప్పనన్నావు, బచ్చగాళ్ళతో తిట్లు తింటున్నా అన్నావు. మొన్నోసారి ఇలాగే రెచ్చగొట్టి నన్ను వ్యాన్ ఎక్కించాడు. దిగి చూస్తే నా కిడ్నీ ఒక్కట్లేదు, ఆ రెండో కిడ్నీ కూడా స్కెచ్ చేశాడు. నన్ను చాలా టెంప్ట్ చేశాడు రా. కానీ నేను టెంప్ట్ కాలే, నువ్వు టెంప్ట్ అయ్యావు, ఆడికి దొరికిపోయావు. అయిపోయేదల్లా నా బతుకు బట్టు పిల్లి శ్మశానం అయిపోయేదల్లా. బాధపడకు బ్రదరు, ఒక కిడ్నీ పోతే రెండో కిడ్నీ తోటి లైఫ్ లీడ్ చేయొచ్చు. ఏంట్రా లీడ్ చేసేది? అరే పాడైపోయిందని డాక్టర్లు మన కిడ్నీ తీశారు, రెండోది పొట్టుడు కొట్టేశారు రా. వితౌట్ కిడ్నీ లైఫ్ రా. నువ్వుగా చాలే. హలో, ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసావా? చూడలేదా? ఇలాంటి జాతరలు ఇంకెక్కడా జరగవండి, ఓన్లీ మా ఊర్లోనే జరుగుతాయి. ఈ ఊళ్ళో పాలకోవాలు కూడా చాలా ఫేమస్ అండి. ఎవడు కనిపెట్టాడు తెలియదు కానీ భలే ఉంటాయండి. ఈ అమ్మాయి ఎక్కడైనా కనపడిందా? కనపడలేదండి. అరే చైత్ర, ఏమైంది అన్న? జైంట్ వీల్ ఎక్కుదామన్నా. జాతరలో ఎంజాయ్ చేయడానికి కాదురా మనం వచ్చింది. అది కాదన్నా, పైనుంచి చూస్తే కింద అమ్మాయి ఎక్కడ ఉన్నా తెలిసిపోద్దన్నా. ఏమని చైత్ర? కళ్ళు తిరుగుతున్నా? పదన్నా, ఏంటన్నా భయపడతావు? పదా నా మాట తినండిరా. భయం రా. చైత్ర కిందకు వచ్చేసాంలే, దిగు. జాగ్రత్త. ఇంకా కళ్ళు తిరుగుతున్నాయా? ఎక్కానా మజా ఉంటుంది. ఉండండిరా, ఎక్కుతున్నాగా. కన్నా కూర్చో, ఇక్కడే ఉండు, నేను మంచిలు తీసుకొస్తాను. కళ్ళు మూసుకో. ఏం కాదా? అమ్మాయి అక్కడ ఉందిరా. పట్టుకుంటానండి. బాబు, ఇక్కడ అమ్మాయి ఉండాలి. చూడలేదండి. చైత్ర
ఎవరు మీరు? ఏంటి లైట్ వేసుకోకుండా కూర్చున్నావు? అసలు జాతర నుంచి చెప్పకుండా ఎందుకు వచ్చావు? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? వాళ్ళెవరు? వాళ్ళ బండి రిపేర్ అంట. అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తారులే, పడుకోమని చెప్పాను. తెలియని వాళ్ళకి షెల్టర్ ఎందుకు ఇచ్చావు? వాళ్ళే నేను ఎత్తుపోర్లే, పడుకో. కార్తిక్ సరే, నీకంత భయంగా ఉంటే నేను బయటే పడుకుంటాను, నువ్వు వెళ్ళి లోపల పడుకో, సరేనా? నా వల్ల కార్తీక్ ఎలాంటి ప్రమాదం జరగకూడదు. వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అరే అదేంట్రా చెప్ప పెట్టుకున్న పుడుకొని మాయమైపోయింది. మనకి చెప్పొచ్చిందా చెప్పడానికి? అయితే మాత్రం ఫ్రెండ్స్ ఉండకర్లా. అది సరే, ఇప్పుడు దాకా అమ్మాయి దగ్గర బిల్లుల రూపాయలు ఎంత కలెక్ట్ చేసాం? 50,000 అయిందిరా. ఇంకొక 50,000 ఉంటే నేను హైదరాబాద్ వెళ్ళి హీరో అవ్వచ్చు. 50,000? ఇప్పటికిప్పుడు 50,000 అంటే ఎలారా? అది నాకు అర్థం కావట్లేదురా. ఇంత కష్టపడి కూడా నా కోరిక నెరవేరడం లేదురా. ఈ ఫోటో చూడండి. మా కార్తీక్ శివ సినిమాలో నాగార్జున లాగా ఉన్నాడు. అవును, చాలా బాగున్నాడండి. ఇందులో చూడండి, అచ్చు చంటిలో వెంకటేష్ లా లేడు? మరే భలే ఉన్నాడు. అబ్బా, ఇక్కడైతే ముఠా మేస్త్రిలో చిరంజీవి లాగే ఉన్నాడు. అవునవును, వీడి గనక సినిమాలో చేర్పిస్తే పెద్ద హీరో అవుతాడండి. కార్తీక్, ఏరా నిద్ర రావడం లేదా? లేదక్క. మనసుకి బాధ కలిగినప్పుడు కంటికి నిద్ర పట్టదురా. రా, ఇవిగో ఈ నగలు తీసుకో. అక్క, అమ్మ వీటిని నాకు ఇచ్చిందిరా. ఇవి నీకు ఉపయోగపడితే అమ్మ ఆత్మకు శాంతి, నాకు సంతృప్తి. ఏంట్రా అలా చూస్తున్నావు? గ్యారంటీగా మా కార్తీక్ పెద్ద హీరో అవుతాడు. రేపు నువ్వు హీరో అయ్యాక ఇంతకన్నా గొప్ప నగలు కొనిద్దువు గానిలే. ఇంకో జన్మంటూ ఉంటే నీ కొడుకుగా పుడతానక్క. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే పంతులు గారు, ప్రతిష్టతి. మా తమ్ముడు హైదరాబాద్ వెళ్తున్నాడు. పెద్ద హీరో అవ్వాలని దీవించండి. ఏమిటి వీడు హీరోనా? ఇప్పటికున్న వాళ్ళు చాలరనా ఈ కోతిని పంపిస్తున్నావు? ఏమండోయ్, మా టాలెంట్ మీకు తెలీదు, ఎర్రగా తీస్తా. ఏంటి విరగదీసేది నువ్వు? ఎండు పొలలు. అబ్బా పంతులు గారు, తర్వాత గొడవ పడుతురు గాని ముందు దీవించి పంపండి. సరే, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. పుల్లు ఎత్తకండ్రా. పొట్ట కొరకు తప్పులెన్నో
ఈ అమ్మాయిని చూసావా? చూశాను. ఎక్కడ చూసావు? అది కొద్ది రోజుల క్రితం ఈ అమ్మాయి మా ఊరి అబ్బాయి కార్తీక్ తో కలిసి ఈ గుడికి వచ్చింది. వాడు ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్ వెళ్దామని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. ఇంతకంటే నాకే వివరాలు తెలియదు. నన్ను వదిలిపెట్టు బాబు. ట్రైన్ వచ్చేసింది. నేను ఎప్పుడు ఎక్కుతాను ఏంటో. రే మామా, నేను చూడ్డం ఇదే ఆకర్షారా. ఏంట మాటలు? అదేరా, తర్వాత వీడి హీరో అయిపోతాడు కదా. అవునరా మామ. ఇంతకాలం నీతో తిరుగుతుంటే ఆ పోరంబోకర్తో తిరుగులేంటరా అని చెప్పి ఊళ్ళో అందరూ మమ్మల్ని తిట్టినోళ్ళరా. నువ్వు హీరో అయ్యి వాళ్ళందరికి బుద్ధి చెప్పాలి. అవునరా. ఇది మళ్ళీ పేడ కొట్టడానికి వస్తున్నాడు. తీసుకో అన్నా. అన్నా తీసుకో అన్నా. ఉంచన్నా, హైదరాబాద్ లో ఖర్చులుకుంటాయి. చాలా రోజుల నుంచి దాచుకున్న డబ్బులన్నా. తీసుకురా అన్నా, మన ఊరోళ్ళందరూ హైదరాబాద్ వచ్చి ఆ హీరో మా ఊరి వాడనని చెప్పుకునేంత గొప్ప హీరో అవ్వాలన్నా. తప్పకుండా రా. కాకపోతే అడ్డంగా నరుకుతా. సరే చిన్న, నేను తప్పకుండా పెద్ద హీరోని అవుతాను. అలాగే అన్నా. సరేనా? అదిగో ట్రైన్ బయలుదేరుతుంది. ఎక్కరా? సరేరా, నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్ అన్నా. ఉంటాను రా, అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను. సరేనా? రావాలరా. జాగ్రత్త. బాయ్ రా, జాగ్రత్త. ఆల్ ది బెస్ట్ రా. బాయ్ రా. థ్యాంక్స్ రా, ఉంటాను. బాయ్. ఈ రోజు నుంచి వాడు నాకు కొడుకు కాదు, నేను వాడుకు తండ్రిని కాదు. నాన్న, వాడేదో సాధిద్దామని వెళ్ళాడు. మీరు సాయం చేయకపోయినా పర్వాలేదు. కనీసం వాడెక్కడున్నా బాగుండాలని కోరుకోండి. ఏమయ్యా బ్రహ్మం, నువ్వా? అవును, నేనేనండి. లోపలికి రావయ్యా. ఏమేవ్, ఇళ్ళ బ్రోకర్ వచ్చాడు. ఏంట్రా బ్రోకరు? ఎవరి కురాడు? అమ్మా, కార్తీక్ అని ఇతను నాకు బాగా తెలుసు. మీ పెంట్ హౌస్ అద్దెకిస్తారేమో అని. అబ్బాయి, నీకు పెళ్ళయిందా? అయిందండి. అతను అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్తావేంటి? అయిందని చెప్పవయ్యా. అయిందండి. ఎంతమంది పిల్లలు? ఇంకా శోభనం కాలేదండి. అదేంటి? ఈ మహానగరంలో ఇల్లు దొరక్క పాపం వాళ్ళ ఆవిడ ఊర్లోనే ఉంచాడండి. అవునండి. అయ్యో పాపం. పాపం కాదండి, పుణ్యం. మీరు కనుక ఇతనికి ఇల్లు ఇస్తే ఆ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా జరిపించిన వారు అవుతారు. మరి ఇతని పెళ్ళైనటానికి సాక్ష్యం ఏమిటి? వంటింట్లో కూర మాడుతున్నట్టుంది, వెళ్ళి చూడు. సాక్ష్యం ఏమిటి? అమ్మాయి అయితే తాలిబొట్టు చూపించేది. పాపం అబ్బాయి కదా, ఏం చూపిస్తాడు చెప్పండి? సాక్ష్యం అంటే అదేనయ్యా, ఫోటో లాంటిది ఏదైనా. ఫోటోలు తెచ్చావా? చూస్తాను. ఉందండి, ఇదిగోండి. సరే, సూపర్గా ఉంది. ఆహా, అవును, ఇంతకీ నీకు ఏ ట్రైనింగ్ ఇమ్మంటావు? హీరో ట్రైనింగ్ సార్. వదిలే, నాకు వదిలే, నేను చూసుకుంటాను. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఆ పక్కన నీ ఫోటో పెట్టిస్తా. అటు చూడు. ఇక వీడికి ఆ నెలతా కూడా కరెక్ట్. నేనెంత దూనో నాకే తెలీదు. నేనెంత దూనో నాకే తెలీదు. నేనెంత దూనో నాకే తెలీదు. నాకే తెలీదు. ఎంత ఎదవో నాకే తెలీదు. ఏం చెప్పండి? ఫీలింగ్ ఉండాలరా, ఫీలింగ్. నేనెంత దూనో నాకే తెలీదు. నేనెంత దూనో నాకే తెలీదు. నేనెంత దూనో నాకే తెలీదు. బాగుందిరా. మాస్టారు, కొత్త స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. నమస్కారం సార్. లిల్లీ, పొద్దు నుంచి కనిపించలేదే? డైరెక్టర్ గారితో ఉన్నానండి. వాడి దగ్గరనా? వాడికి ఆత్రం ఎక్కువ, అసలు తక్కువ. అడి తిరుగు. మేడం, ట్రైనర్ భర్తీ చేస్తున్నారు. ఈయనయ్యా ట్రైనర్. ఈయన ఇంటింటికి తిరిగి సాంబ్రాన్ని పోగేసి అత్త సాహిబ్లా ఉన్నా. ఏంటి అత్త సేవ?
నీ కంటికి నేను అలా కనబడుతున్నానా? అంటే మా ఊళ్ళో ఇలాగే ఉంటారండి. రా రా చెప్తాను. నేనెవరో తెలుసా? ప్రసాద్, కొణిదెల శివశంకర్ వరప్రసాద్. నన్ను కలవక ముందు ఇప్పుడు డాన్స్ ఎవరు నడిపించారు? నేనే. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామస్వామి, నారాయణ స్వామి అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 5గురు కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి గాని చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. చెప్పండి ఎవరు? నేనే. పర్ఫార్మెన్స్ నేర్పించింది ఎవరు? ఎవరు? మీరే. ఇతను నిన్నే పంపించాను. ఈ రోజు సూపర్ స్టార్ అయ్యాడు. ఎవరి వల్ల? ఎవరి వల్ల? మీ వల్లే. నిన్ను కూడా సూపర్ స్టార్ ని చేస్తాను. నువ్వు పర్ఫార్మెన్స్ ఎలా చేయాలంటే ఏం చేయాలో చెప్పండి, ఎలా చేయాలో చెప్పద్దు. ఓహో, నాకే జరక. ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామా? యువర్ ట్రైనింగ్ స్టార్ట్ నౌ. గెట్ అప్, చేంజ్. నువ్వు ఎవరివి? నేను సార్ కార్తిక్ ని, దోసకాయలు పల్లి. నేను సార్ కార్తిక్ ని. నువ్వు ఒక ఆఫీసర్, సిట్ పోలీస్ ఆఫీసర్వి. మరి నేను ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్ ని. నన్ను ఇంట్రాగేట్ చేసి రహస్యాలు బయట తెప్పించాను. ఎర్రగదీస్తాను సార్. ఎర్రగదీస్తానంటే సరిపోదు, పర్ఫార్మెన్స్ ఇక్కడి నుంచి రావాలి. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి బయటికి రావాలి. అక్కడి నుంచి వస్తే వాంత అయిద్దేమో సార్. ఎంత కింద నుంచి వస్తే అంత బాగుంటది పర్ఫార్మెన్స్ సార్. ఇంకా కింద నుంచి వస్తే మోసం అవుద్ది. ఎగస్టాలు వద్దు, చెప్పింది చెయ్యి. చెప్పాల్సిందే నేను. ఈడొకడు. ఇప్పుడు తీపోయే సీన్ కి ఈయనే డైరెక్టర్. ఇతను స్టూడెంట్. ఐఎమ్ ట్రైనర్. యువర్ డైరెక్టర్. జస్ట్ యు సే యాక్షన్ అండ్ కట్. దట్స్ ఆల్. ఓకే. చూడు, యాక్టింగ్ చేస్తున్నప్పుడు టెన్షన్ పడకూడదు. డైరెక్టర్ కట్ అని చెప్పే వరకు కూడా యాక్ట్ చేస్తూనే ఉండాలి. ఓకే సార్. నేను చెప్పిన సరే. ఓకే ఓకే ఓకే. రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. చెప్పరా నీదేదళం? తులసీదళం. ఈ విక్రమ్ సింగ్ రాథోడ్ తోటే జోకులా? చెప్పరా నీదే టెర్రరిస్ట్ గ్రూప్? మాలూమ్ నహీ. మాలూమ్ నహియా? అదెక్కడ్రా? మాలూమ్ నహీ అంటే తెలీదని బే. తెలీదు 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 తెలీదు. అది చెప్పంటే కొట్టడం ఏంట్రా? చంపేస్తాను. చెప్పు చెప్పరా? చెప్పరా? చచ్చిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోలే. ఈ వేళ దాక్కుందాం. నువ్వు కానీ సరే. మధ్యలో పానకంలో పడకలాగా. ఇది అదేనేటి? అయితే ఓకే. నిజం చెప్పించాలి నాకు తెలుసా. ఆగు. మేడం మేడం, ఇటువైపు ఒక అత్త సాహిబ్ వచ్చారు చూసారా? మాలూమ్ నహియా? నా పేరు చెప్పి 4 వేసి చెప్తాను. వదలొద్దు.
అమ్మని బ్రహ్మాండంగా చేసావయ్యా. ఇప్పుడు టీ పోయే సీరికి నేను డైరెక్ట్. అరే బక్కడా ఆ క్యాప్తి తీశాను. ఇది బాగుంటుందిరా. వీడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన బిల్లాడు. ఈయన పిచ్చి కొట్టు కొట్టాలి. యాక్షన్ చెప్పండి సార్. యాక్షన్. 2 రోజుల దాకా చెప్పడం కొలబడి సార్. హాయ్ అంకుల్. నేను మీకు బజ్జీ అయిపోద్ది. పెళ్ళైన వాళ్ళని అంకుల్ అనక హస్బెండ్ అంటారా ఏంటి? సర్లే గాని ఆంటీ సింప్లీ సూపర్. శోభనమా? నువ్వు ఉండవయ్యా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఏంటి? నువ్వు రావయ్యా, రమ్మంటుంటే. ఓ, చాలా పద. బాగుంది. రావయ్యా, పదవయ్యా, పద చెప్తాను. ఏంటి సార్ ఇదంతా? ఇవాళ మనకి శోభనం. మనకి శోభనమా? అదే మరి ఎటకారం అంటే. లోపలికి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. చిచి, మీ ఆవిడికి నాకు శోభనం ఏంటండి? ముందు నీ తొక్కలో డౌట్లు ఆపి లోపలికి వెళ్ళు. శోభనం ఎవరితోనో నీకే తెలుస్తుంది. పద 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 పదమంటుంటే. నేను చెప్పేది వినవయ్యా. చూడవయ్యా, కరెక్ట్ గా 8 గంటల 20 నిమిషాలకి ముహూర్తం. కాస్త జాగ్రత్త. నువ్వేం భయపడకు, నన్ను తలుచుకో, నాలాగా రెచ్చిపో. విషయం తక్కువ, హడావుడు ఎక్కువ. పదండి మీ పని. పాప ఇద్దరు కొత్త, కొంచెం కోచింగ్ ఇచ్చొస్తాను. ఎస్ఎస్ మీ మేడం, నా తప్పేం లేదండి. ఆ బ్రోకర్ ఏమో నాకు పెళ్ళైందని చెప్పి అబద్ధం చెప్పి పిలిపించాడు. ఈ ఓనర్స్ ఏమో నాకు సంబంధం లేకుండా మీతో శోభనం అరేంజ్ చేశారు. నిజంగా నాదేం తప్పు లేదండి. ఇంతకీ మీరు ఎవరండి? నువ్వా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎలా వచ్చానా? అబ్బా అవునమ్మా, మీ ఆయనకి నేనే ఇల్లు వెతికి పెట్టా. ఏంటి? మా ఆయన? పేరు కార్తీక్ అట. మీ ఫోటో చూపించి మీరే అతని భార్య అని చెప్పి ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. కార్తీక? నిన్నే బ్రోకర్ అయితే తీసుకొచ్చాడు, అదే బ్రోకర్ నన్ను కూడా ఇక్కడ తీసుకొచ్చాడు. తీరా ఇక్కడేమో హౌస్ ఓనర్ తానా సబల్ రేంజ్ లో ఫస్ట్ నైట్ అరేంజ్ చేసేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? కాపురం చేద్దాం. మరి లేకపోతే ఏంటి? చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఫ్లాట్స్ వాళ్ళందరి దృష్టిలో మనిద్దరం భార్యాభర్తలం. అందుకే కొంతకాలం ఇలా ఒకే ఫ్లాట్ లో ఉందాం. ఇందులో ఏదో కుట్రుంది, నేను ఒప్పుకోను. అయితే మొత్తం మ్యాటర్ హౌస్ ఓనర్ కి చెప్పేస్తా. ఆంటీ చిలిపి, ఎందుకమ్మా చిన్న విషయానికి అంత కోపం? నువ్వు నాతో ఉంటానంటే వద్దంటానా? ఉండు, వస్తున్నా. ప్రాణాలు చేస్తున్నారుగా. ఏంటి సార్? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం అయితే ఈ కాలనీ వాళ్ళందరూ గుర్తుండిపోయేలా చిన్న అరేంజ్మెంట్ చేశా. నువ్వు కానివయ్యా త్వరగా. ఏంటి సార్? త్వరగా. హలో, నిన్నే. అరే ఏంటిది? శ్రీరామ కేబుల్ టీవీ వాళ్ళం సార్. ఇంటి ఓనరు మీ శోభన వీడియో రైట్స్ మాకు అమ్మేశారు సార్. రైట్. అవును సార్, ఇప్పుడు మీ శోభనాన్ని ఈ కాలనీ అంతా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాం సార్. సార్ బ్లాక్ మాత్రం కత్తి సార్, లైట్స్ మాత్రం ఆఫ్ చేయండి సార్. హైదరాబాద్ లో గవర్నమెంట్ సైట్లతో పాటు శోభన రైట్లు అమ్మేస్తారా? అయ్యో, చైత్ర, నేను హీరో అవడం అనేది నా జీవిత లక్ష్యం, నా గమ్యం, నా ధ్యేయం. దానికోసం నేను ఎంత కష్టమైనా పడతాను, ఎన్ని బాధలైనా భరిస్తాను. అటువంటి నా జీవిత లక్ష్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అడ్డు రాకూడదని చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకో. సార్ లోపలికి ప్లీజ్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ సార్ ఒకసారి సార్ సార్ ఒకసారి పంపించారు ప్లీజ్ సార్ 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 ఒక్కసారి పంపించారు కొట్టకండి సార్ 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 ఒకసారి పంపించారు తప్పండి 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 హీరో స్క్రీన్ మీద చూడండి. స్పెషల్ గా చెప్పాలా? ఎక్కడికి? లోపలికి వెళ్ళాలండి. పద బయటికి.
సార్ మీరెవరు? 10 10 10 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ ని. ఓ ఫెయిల్ ఆర్టిస్టా? ఇంతకు నువ్వెవరు? దోసకాయల పల్లండి. నీ దేవుడని కాదా అడిగింది, నువ్వెవరని అడుగుతున్నాను. ఎందుకు వచ్చావు? హీరో అవుదామని హీరో అవుదామని వచ్చావా? అవును. నీ ఫేస్ ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? ప్రతి వాడు వస్తాడు హీరో అయిపోదామని. 30 సంవత్సరాలు 10 10 10 30 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాను. రోజు నేను రావటం, వాడు తోసేయటం, నేను వెళ్ళిపోవటం, రావటం, తోసేయటం, వెళ్ళిపోవటం. మీరు రాగానే రండి బాబాని గంట కొట్టి బొట్టు పెట్టి లోపల తీసుకెళ్తారనుకున్నావా? అరే ఇంత పెద్ద పర్సనాలిటీ ఫిగర్ ని పెట్టుకుని నాకే ఏంటి ఎత్తుకున్నావేంటి? ఫిగర్ అంటున్నారు ఎక్కడ అని. అబ్బో ఎటకరాలు చాలా ఉన్నాయి నీకు. రా ఇక్కడికి. పొలం ఉందా? స్ట్రైట్ గా ఊరెళ్ళు. హై 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 అనుకుంటూ వ్యవసాయం చేసి బతకవయ్యా. సార్ మీరు మరీ నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. ఇంకెప్పుడన్నా మన ఇద్దరం కలిస్తే మీరెవరో నేనెవరో మనకు సంబంధం లేదు. నేను హీరో అయ్యే వరకు ఊరెళ్ళే ప్రసక్తే లేదు. ఛాలెంజ్ సార్. ఛాలెంజ్? ఇంటర్వెల్ వరకు ఛాలెంజ్ బాగానే ఉంటది. క్లైమాక్స్ లో దోలు తీరిపోద్ది. 10 10 10 30 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. అవును సార్. సార్ డైరెక్టర్ గారు. సార్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ స్టార్ట్ చేయండి. సార్ ప్లీజ్ సార్. హీరోని సెలెక్ట్ చేయండి సార్. వెళ్ళండి. ఏంటయ్యా ఏంటి రేపు పొద్దునే షూటింగ్ పెట్టుకుని లాస్ట్ మూమెంట్ లో టెన్షన్ పెడితే ఎలా? డైరెక్టర్ గారికి నేనేం సమానం చెప్పుకోవాలి? కొత్త హీరోతో సినిమా అంటే ప్రొడ్యూసర్ ఎంతో కష్టంతో ఒప్పుకున్నాడు. సార్ 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 ఏంటయ్యా ఎవరో ఆయన సార్ హీరోగా ఛాన్స్ కావాలి. ఉండవా సార్ అసలు టెన్షన్ తో వస్తుంటే. సార్ అవును అతను ఏమన్నాడు? అతను ఆర్టిస్ట్ అండి సార్. ఏమయ్యా ఇట్రా. సార్ ఏమయ్యా ఇతను బాగానే ఉన్నాడుగా? బాగున్నాడు సార్. అయితే ఇతను ఓకే చేసుకో. ఓకే సార్. నువ్వు సెలెక్ట్ అయిపోయావయ్యా. నువ్వు ఓకే? నిజంగా ఓకేనా? అయ్యో నీకు అసలు సినిమా ఫీల్డ్ గురించి తెలిసినట్లేదయ్యా. మొత్తం సెలెక్ట్ చేసేది కో డైరెక్టరే. నువ్వు ఓకే అయిపోయావయ్యా. నువ్వురా, నేను చెప్తారా. నువ్వు రావయ్యా. ఇంతకీ జేబులో ఎంత ఉన్నాయి? అది ఇదిగోండి. రేపు పొద్దున ఇక్కడికి వచ్చేసాయి. రేపా? రేపే షూటింగ్ స్టార్ట్ అయ్యే బాబు. ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. సార్ 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 ఏంటయ్యా? నా జేబులో ఇంకో 50 రూపాయలు ఉన్నానండి, తీసుకో. ఆటో గుంచుకోవయ్యా. పర్లేదు సార్, నేను నడిచి వెళ్తాను, వస్తాను. ఏంట్రా కార్తీక్, నువ్వు హీరో అయ్యావా? నిజమా? నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఏంటి కార్తీక్ హీరో అయ్యాడా? నేను నమ్మను. నమ్మాలి నాన్న, తమ్ముడు నిజంగానే హీరో అయ్యాడు. ఒరే కార్తీక్, నువ్వు హీరో అయ్యావా? నాకు తెలుసురా నువ్వు అవుతావని. రే మామా అదరగొట్టాలరా. ఇప్పుడు మనం 2 క్యారెక్టర్ లాగా యాక్టింగ్ చేసి చూద్దాం. నాన్న, ప్రేమ అనేది 2 పవిత్రమైన మనసుల కలయిక నాన్న. ఆ పవిత్రమైన మనసుల్ని మీరు వేరు చేయలేరు నాన్న. నార్మోయ్, ఏంట్రా ప్రేమ? ఒక అందమైన అమ్మాయి మీద మోసు పెరిగితే దాన్ని ప్రేమ అంటున్నారా మీలాంటి కుర్రోళ్ళు? ఏ కుర్రోడైనా కుంటిదాన్ని మూగదాన్ని ఎందుకు ప్రేమించడు? సూపర్. మళ్ళీ ఒకసారి చేద్దాం. ప్రేమ అనేది 2 పవిత్రమైన మనసుల కలయిక నాన్న. నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి? డాన్స్ మాస్టర్ డేట్స్ ఓకే అని, కాస్ట్యూమ్స్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. నమస్తే సార్. రేపు ఎక్కడయ్యా? ఫైటింగ్ సీన్ గోల్కొండ ప్లాన్ చేశారు. ఏమయ్యా పర్మిషన్ ఏమైంది? వచ్చింది సార్. నమస్తే అండి. ఏయ్ ఏంటా నువ్వేంటి ఇక్కడ? లే లే ఇక్కడ తిను. ఏ తొందర కానివ్వండి. ఇంకోటి పెట్టా. పర్లేదులే, మనం హీరో అవడమే ముఖ్యం. ఏయ్ ఎవరు నువ్వు? యూనియన్ కార్డు ఉందా? కార్డా? దేనికండి? కార్డు లేని ఎక్స్ట్రా వేషాలు వేయకూడదమ్మా. నేను ఎక్స్ట్రా కాదండి, ఈ సినిమాకి హీరో నేనే. ఏంటి నువ్వు హీరోవా? ఏయ్ హీరో అంటరా. ఆర్టిస్ట్ ఎక్కడయా? అంటే అక్కడ అందరూ నేను హీరోని అంటే నవ్వుతున్నారు సార్. ఈ సినిమాకి నేనే కదా సార్ హీరోని. ఏంటి నువ్వు హీరోనా? ఎవరు చెప్పారా? మీరే కదా సార్ చెప్పారు. నేనా? ఎప్పుడు సార్? నిన్న సాయంత్రం 6 మీరే చెప్పారు సార్. ఇదిగో చూడు, 6 గంటల క్వార్టర్ బిగించారంటే నేనేం చెప్తానో నాకే తెలీదు. చెప్తాను సార్. ఏమయ్యా బుద్ధి జ్ఞానం ఉందా? ఎర్రతోలు ఉంది కదా, ఎర్ర బస్ ఎక్కొచ్చాడు. హీరో ఏమయ్యా కార్డు లేకుండానే వేషాలకు వచ్చావా? అసలు నిన్ను స్టూడియోలోకి ఎవరు రానిచ్చారా? బయటికి.
ఈ టైంలో ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏమైంది కార్తీక్? నేను ఒంటరి అయిపోయానేమో అనిపిస్తుంది చైత్ర. నేను జీవితంలో ఓడిపోయాను అనిపిస్తుంది. ఏంటిది? నీకు నేను లేనా? ఏమైంది కార్తీక్? ఏంటి కార్తీక్, అంత చిన్న విషయానికి ఇంత బాధపడతావా? నేను అనుకున్న ధ్యేయాన్ని సాధించలేనేమో అనిపిస్తుంది చైత్ర. అలా ఎందుకు అనుకుంటున్నావు కార్తీక్? ఈ రోజున్న హీరోలందరూ మొదట్లో ఎన్నో కష్టాలు పడ్డవారే, అన్ని రకాలుగా అవమానించబడ్డవారే. చూడు కార్తీక్, సిగ్గుపడేవాడు, అవమానాల్ని భరించలేనివాడు జీవితంలో ఏమీ సాధించలేడు. హీరో వేషం అంటే ప్లేట్లో పెట్టించే తాంబూలం కాదు కార్తీక్, దానికి ఎన్నో కష్టాలు పడాలి. నీకొక చిన్న కథ చెప్పనా? దేవుడి గుడి మెట్లలో ఉన్న ఒక రాయి ఓ రోజు దేవుడి విగ్రహాన్ని అడిగిందట, నువ్వు రాయివే నేను రాయినే, నన్నేమో తొక్కుతున్నారు నిన్నేమో మొక్కుతున్నారు, ఏంటి వ్యత్యాసం అని. అప్పుడు విగ్రహం అంది, పిచ్చిదానా, నన్ను ఉలితో ఒళ్ళంతా కుళ్ళ పొడిచారు, ఎన్నో సుత్తి దెబ్బలు తిన్నాకే నాకు ఈ రూపం వచ్చింది, ఇప్పుడు నన్ను పూజిస్తున్నారు అని. ఆ దేవుడికి ఎన్నో కష్టాల తర్వాత ఆ గౌరవం దక్కింది కార్తీక్. ఇక మనుషులం మనమెంత? కార్తీక్, ఇక్కడే అవమానించబడ్డావు, ఇక్కడే గౌరవించబడాలి. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు. థ్యాంక్స్ చైత్ర. ఓకే, సోలో స్టిల్స్ అయిపోయినాయ్యా, ఇక కాంబినేషన్ స్టిల్స్ తీయాలి. సార్ కృష్ణానగర్ వెళ్ళి కచ్చి లాంటి మోడల్ పూర్ణ దాన్ని పడకరా, బ్రహ్మాండమైన స్టిల్స్ తీసి పెడదాం. ఓకే వెళ్ళు స్టడీ. మేడం, ఇఫ్ డోంట్ మైండ్, మీ ఫ్రెండ్ కాంబినేషన్ స్టిల్స్ కి మీరే ఎందుకు కోఆపరేట్ చేయకూడదు? నేనా? మేడం ప్లీజ్ మేడం. కొంచెం దగ్గరకు రావాలి. ఐశ్వర్య అభిషేక్ లాగా ఇంకొంచెం దగ్గరకు అమ్మా. అమ్మాయి నడమిచ్చేయి. సార్ ఇలా పెడతానండి, ట్రిక్ ఫోటో తీసారా? ట్రిక్లే ఉండవయ్యా, అంత క్రియేటివిటీ. దగ్గరకు రా, దగ్గరకు రమ్మంటుంటాయి. సార్ చెయ్యి చెయ్యి. నిన్నే అట్టెళ్ళి కూర్చోవాయి. సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా తెలియదు. సినిమా ఛాన్స్ కోసం వచ్చావా? చూడు బ్రదర్, 30 years ఎక్స్పీరియన్స్. వీళ్ళు ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటారా కానీ వేషాలు ఎవరయ్యా? ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటారు, వేషాలు ఎవరు? వీళ్ళ సంగతి నీకు తెలీదు ఏంటి? ఏంటా వినపడదా నీకు? ఈ ప్రొడ్యూసర్లు అంతా ఇంతేనాయా? ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటారు కానీ వేషాలు ఎవరయ్యా బాబు? ఇక్కడ నమస్తే సార్. వణక్కం. ఒక డైలాగ్ சொல்லு. నాకే తెలీదు, నేనెంతదనో నాకే తెలీదు, నేనెంతదనో నాకే తెలీదు. అది కదయ్యా, పౌరాణిక స్టైల్లో డైలాగ్ சொல்லு. పౌరాణికమా సార్? ఆమా. ఒక నిమిషం సార్. నేనెంతదనో నాకే తెలియదు, నేనెంతదనో నాకే తెలియదు. నెక్స్ట్ నువ్వు రావా? అరే ఏంటా సిగ్గుపడుతున్నావు? పదా. చేయి తీవయ్యా. పర్లేదు సార్, ఇలాగే చేస్తాను సార్. చేయి తీవయ్యా. పర్లేదు సార్. కయ్యా.
ఈయన బయటికి ఏంటండి గెంటేస్తావు నన్ను గెంటేస్తావా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు ఇక్కడ? 2, 3, 4 ఎన్ని? 6 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాలు సార్. ఊహ తెలిసిన దగ్గర నుంచి హీరో అవుదాం అనుకుంటున్నాను సార్. నాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు సార్. నేనేం చేయలేను సార్. నాకేం రాదు సార్. మొత్తం అందరు తిట్టారు సార్. రావద్దని నా నాశనం అయిపోతున్నాడు సార్. బాగా కూడా తిట్టారు సార్. మొత్తం ఊరు అంతా అవుతున్నాడు సార్. అయినా హీరో అవుతానని చెప్పొచ్చాను సార్. సార్ మా అక్క సార్ పాపం దానికి ఏం చేయాలో తెలియక అమ్మ తనకి ఇచ్చి నగలు అమ్మేమంది. అమ్మ నగలు అమ్మేసి ఇంట్లో నాన్నకు కూడా చెప్పకుండా వచ్చేసాను సార్. సార్ మొత్తం అందరిని వదులుకొని ఇక్కడ దాకా వస్తే బయటికి గంటేమంటారు సార్? బయటికి గంటేమంటారు సార్? కుదరదు సార్. కుదరదు సార్. కుదరదు సార్. పర్ఫార్మెన్స్ బాగుందా సార్? బాగా చేశానా సార్? సార్ బాగా చేశానా? అరే ఇంతసేపు చేసింది యాక్టింగ్ అయినా అది? అవును సార్. స్టాప్. గీడు ఓకే నోనా గాని నో అంటే నువ్వు నోనే. అది కాదు ఓకేని నేనుదా చెప్పాలి. ఇప్పుడు చెప్తున్నాను చూడు. నువ్వు నాకు ఓకే అడ్వాన్స్ కూడా ఓకేనా? ఓకే. హలో, ఇంట్రోల్లో ఛాలెంజే కాదు క్లైమాక్స్ లో శుభం కూడా ఉంటది. సలీం ఐటమ్స్ పంపించమన్నా ఏమైంది? అర్జెంట్ కాలండి. ఆగండి అన్న సీరియస్ అవుతున్నాడు. మాస్టర్ ప్లీజ్ అర్జెంట్ ఆగండి సార్. రేపు పొద్దుటికల్లా ఇక్కడ ఉండాలి. థ్యాంక్స్. నువ్వు చెప్పినట్టు AK-47 పంపిస్తా. హలో అక్క, నేనక్క కార్తిక్ ని. ఎలా ఉన్నావురా తమ్ముడు? అక్క నీకు శుభవార్త. నాకు హీరోగా ఛాన్స్ వచ్చిందక్క. నిజంగానరా? అవునక్క. నాన్న మావయ్య నా తమ్ముడు హీరో అవుతున్నాడు. అల్లుడు హీరా బామతి నువ్వు సూపర్ హే. సరే గానీ నీ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉందా? చెప్పరా ఇంకేంటి సంగతులు? నాన్న తమ్ముడికి హీరో ఛాన్స్ వచ్చింది. మాట్లాడు నాన్న. మాట్లాడు నాన్న. నాన్న నాతో మాట్లాడినారా? ఆయనకి చెప్పకుండా ఇంట్లోంచి వచ్చాను కదక్క, అందుకే ఆయన కోపం. నేను హీరోనే ఇంటికి వచ్చాక నాకు జన్మనిచ్చినందుకు ఆయన కాళ్ళ మీద పడాలందక్క. రే కార్తీక్, నాన్న నువ్వా? రే నాన్న, నిన్ను కన్నందుకు నీ మీద అధికారం చలాయించాలని చూశానే తప్ప ఏనాడు నీ మనసు తెలుసుకుని ప్రవర్తించలేకపోయాను. రే నన్ను క్షమించరా. నాన్న ఏంటి నాన్న మాటలు? నువ్వు పెద్ద హీరోవి కావాలరా. నిన్ను భుజాల మీద ఎక్కించుకుని ఊరంతా తిరుగుతాను రా. ఒక్క మాట చాలు నాన్న. నీ ఆశీర్వాదం ఉంటే నేను తప్పకుండా పెద్ద హీరోని అవుతాను. అల్లుడు మా లేపరా. ఏంది మనోడి కటౌట్ రా డోంగ్రే. కార్తిక్ ఏమైంది? నేను హీరోగా సెలెక్ట్ అయ్యాను. నేను హీరోని అయ్యాను. కంగ్రాట్స్. పద. చైత్ర అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తున్నారు? రే దోసకాయల పల్లి, నీకు ఈ విషయానికి సంబంధం లేదు, తప్పుకో. అడుగుతుంటే సంబంధం లేదంటావేంటి?
కార్తీక్ 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 లే చిన్నప్పుడే మా అమ్మ నాన్న ఓ యాక్సిడెంట్లో చనిపోయారు. కానీ నా చిన్నతనం అంతా నేను ఎంతో హాయిగా గడిపాను. అందుకు కారణం మా పిన్ని. అమ్మ లేని లోటు తెలియకుండా నన్ను ఎంతో ప్రేమగా పెంచింది. పిన్ని నేను ఆప్యాయంగా అమ్మా అని పిలిచేదాన్ని. అమ్మా ఏంటమ్మా 10 అయింది, ఇంకా నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది? నువ్వు ఉండగా నాకే అవుతుందమ్మా. అది కాదమ్మా, నీ బాగోగులు నేనెలా చూసుకుంటున్నానోనని నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. నీ తల్లి తండ్రి యాక్సిడెంట్లో పోతూ నీ బాధ్యతని దూరపు బంధువైన నాకు అప్పగించారు. అప్పటి నుండి నా బాధంతా నీ బాగోగుల గురించేనమ్మా. నేనెంతో అదృష్టవంతురాలనమ్మా. తల్లి తండ్రి లేకపోయినా వాళ్ళిద్దరూ చూపే ప్రేమని నువ్వొక్కదానివే చూపిస్తున్నా. ఓ రోజు మా పిన్ని తమ్ముడు సడన్ గా మా ఇంటికి వచ్చాడు. అరే సత్య, ఇదేనా రావడం? అవునక్క, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా నీ దగ్గరికి వస్తున్నాను. ఆహా, చైత్ర, విదేశాల్లో నాకో తమ్ముడున్నాడని చెప్పానుగా, వాడే వీడు. హాయ్. మా ఇంటికి వచ్చిన మొదటి రోజే వాడెంత దుర్మార్గుడో తెలిసింది. కానీ అమ్మ బాధపడుతుందని తనకే విషయాన్ని చెప్పేదాన్ని కాదు. ఓ రోజు నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, ఊరువాడ గోలంట, టామ్ టామ్ టామ్, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట. హే చైత్ర, వచ్చేసావా? ఈ పెళ్లి డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? భలే ఉన్నాను కదా, పెళ్లికలు వచ్చేసింది కదా. ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, ఊరువాడ. సడన్ గా సత్యం పెళ్లి కొడుకు చూసేసరికి నాకేం అర్థం కాలేదు. విషయం ఏంటో ఎప్పటి నుంచో నమ్మకంగా పనిచేసి మా పని మనిషి ద్వారా తెలిసింది. రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా వినరా. నువ్వెక్కడి నుండి వచ్చావు? మలేషియా నుంచి. రేయ్, అదేనక్క, జైలు నుంచి. నాకున్న పలుకుబడినంత ఉపయోగించి లక్షలు ఖర్చు పెట్టి నిన్ను ఎందుకురా బయటకు తీసుకొచ్చింది? ఎందుకక్క? చైత్రతో నీ పెళ్లి జరిపించడానికి. అవునా అక్క, నీ ప్లాన్ సూపర్ అక్క. మరి రేయ్, దీని బాబు వీలునామాలో ఒక మడత పేజీ పెట్టాడు. దీని పెళ్లి తర్వాత ఆ జంటకే ఆస్తి దక్కుతుందని రాశాడు. ఇప్పుడు దీన్నెవరో తెలియని పరాయి వాడికిచ్చి చేస్తే అది ఆ ఆస్తంతా తనతో తీసుకెళ్ళిపోతే అప్పుడు మన పొజిషన్ ప్లాట్ఫామ్ అవుతుంది. అదే నీకిచ్చి చేస్తే నేను పెంచిన చెట్టుకాయల్ని నేనే కోసుకుని తినొచ్చు. అంటే అమ్మా, నో, ఇది అబద్ధం. నిజం. ఇది చెప్పింది నిజం. అమ్మా, చిన్నప్పుడు అన్నం వద్దంటే కొసరి కొసరి తినిపించా. కన్న తల్లివి కాకపోయినా నీ ఆప్యాయత చూసి ఎంత పొంగిపోయాను. కానీ ఆప్యాయత వెనక ఇంత విషయం ఉందని నేను అనుకోలేదమ్మా. వద్దమ్మా,
నాకు పెళ్ళొద్దమ్మా. తప్పదమ్మా, వేరే దారి లేదు. ఈ కాంపౌండ్లో ఉన్న అందరూ నా మనుషులే. పోలీసులు, పొలిటీషియన్లు ఎవ్వరూ నిన్ను కాపాడలేరు. నా పలుకుబడేంటో నీకు తెలుసుగా. తొందరగా రెడీ అయ్యి కిందకి రా. నువ్వు పదవే. పద కిందకి. అమ్మకి నా మీద ఉన్న ప్రేమ అంతా నాటకం అని తెలిసాక ఒక్క నిమిషం కూడా ఆ ఇంట్లో ఉండకుండా పారిపోయాను. ఎత్తకండ్రా. ఆపదలో ఉన్న ఆడపిల్లల్ని ఆదుకోవడానికి చాలా చేతులు వస్తాయి, కానీ అందులో చాలా వరకు ప్రమాదం కలిగించే మగవాడి చేతులే ఉంటాయి. అందుకే రీసెర్చ్ కోసం మీ ఊరు వచ్చానని అబద్ధం చెప్పాను. ఇప్పటికే చాలా లేట్ అయింది. నాకు రేపు పొద్దున్న షూటింగ్ ఉంది. నేను పడుకుంటాను. గుడ్ నైట్. కార్తీక్, నేను రెడీ. నువ్వు రెడీయా? ఎక్కడికి? అదేంటి కార్తీక్, ఫస్ట్ టైం నువ్వు యాక్ట్ చేయబోతున్నావు. నేను షూటింగ్ చూడొద్దా? అవసరం లేదు. అది కాదు కార్తీక్. వద్దన్నాను కదా. షూటింగ్ కాదు కదా, ఇంట్లోంచి కూడా బయటికి రావద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. రండి. కంగ్రాట్స్ అయ్యా. నేను ఏది చేసినా ఎప్పుడు డిఫరెంట్ గా ఆలోచిస్తాను. ఏంటి సార్ అంత డిఫరెంటా? లవ్వా లక్ష్యమా? ఆహా, సూపర్ టైటిల్ సార్. టైటిల్ కాదయ్యా, సినిమాయే అది. 1 2 3 4 ఫైనల్. ఓకేనా సార్? ఓకే మాస్టర్. మాస్టర్ 10 మంది డాన్సర్స్ పెట్టమన్నాడు. ఒక డాన్సర్ తగ్గింది. మాస్టర్ ఏమంటాడో ఏమోరా. పర్లేదు లేరా, షూటింగ్ చూడడానికి వచ్చిన వాళ్ళలో ఒక అమ్మాయిని డాన్సర్ గా తోసేసా. రెడీ, 1 ఫైనల్. 1 2 3 4. సార్, ముహూర్తానికి ఇక 5 నిమిషాలు మాత్రమే ఇరికిదే. అరే జరా ఉండు సారు. గా మేడం ఇంకా రాలే. గా మేడం వచ్చి స్విచ్ ఆన్ చేస్తేనే సినిమా షూటింగ్ షురు అవుతుంది. ఎవరు సార్ ఆవిడ? అరే ఎవరంటే ఏందివా, గా మేడం మనకు లక్ష్మీదేవి లెక్క. గా మేడం మన సైన్మాని ఆంధ్ర, సీడెడ్, నైజాం ఏరియాలు మొత్తం కొనేసింది. గంతేకాదు, గా మేడం మన సైన్మాకి ఫైనాన్సర్ కూడా. క్రాప్ కొట్టకుండానే బిజినెస్ అయిపోయి. సార్ మేడం గారు వచ్చేసారు. నమస్తే మేడం. నమస్తే బాబు. రండి రండి మేడం. వణకం మేడం. రండి. మీరు కెమెరా స్విచ్ ఆన్ చేస్తే మేము షూటింగ్ స్టార్ట్ చేసుకుంటామా? నేను ఈ కెమెరా ఆన్ చేయాలంటే నా కండిషన్ గుర్తుందిగా. దాని మేడం. కార్తీక్ రావయ్యా. సార్. కార్తీక్, నేను చెప్పానే, ఇతరనమ్మ మన సినిమాలో హీరో. ఇంతకుముందు చెప్పినాను కదా, గా మేడం గారే. నమస్తే మేడం.
మేడం గారు నీతో ఏదో పర్సనల్గా మాట్లాడతారట అమ్మా. ఆ పొడుగు, ఆ కలరు, ఆ ఫిజిక్, ఒక హీరోకు ఉండాల్సిన లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. థ్యాంక్స్ మేడం. కానీ నీ కళ నెరవేరాలి అంటే ఓ చిన్న చిక్కుందయ్యా. చిక్క ఏంటి మేడం? రేయ్ చెప్పరా. ఇదిగో చూడు, టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే డైరెక్ట్ గా వచ్చేస్తున్నా. నీ దగ్గరుంది చూడు చైత్ర, ఆ అమ్మాయి మాకు కావాలి. నువ్వు హీరో అవ్వాలంటే ఆ అమ్మాయిని మాకు అప్పచెప్పాలి. నువ్వు ఆ పని చేస్తే మేము నీ జోలికి రావు, నువ్వు హీరో అయిపోవచ్చు. ఏయ్ ప్రొడ్యూసర్ చెప్పండి అయ్యా. పాపం కుర్రాడు ఏదేదో అనుకుంటున్నాడు, అతనికి నచ్చ చెప్పండి. దీంతో అతని లైఫే కాదు మీ సినిమా కూడా ఆధారపడుతుంది. ఏంది వా సంసారిస్తున్నావు? గా పోరు ఎవరో వాళ్ళకి అప్పచెప్పచ్చు కదా. అరే ఒప్పుకోవా, లేకుంటే ఈ సినిమాలో నువ్వు ఉండవు. అమ్మా ఒప్పుకుంటాడా? మీరు మాట్లాడండి. వాంగ సార్. బాగా ఆలోచించుకో, నువ్వు గొప్ప హీరోవై మీ ఊరెళ్తావో లేక కేవలం ఆ అమ్మాయితో మీ ఊరెళ్తావో తేల్చుకో. నువ్వు గ్యారంటీ మీద హీరో అవుతావురా. అన్నా మన ఊరోళ్ళందరూ హైదరాబాద్ వచ్చి ఆ హీరో మా ఊరి వాడనని చెప్పుకునేంత గొప్ప హీరో అవ్వాలన్నా. నిన్ను భుజాల మీద ఎక్కించుకుని ఊరంతా తిరుగుతాను రా. రేపు నువ్వు హీరో అయ్యాక ఇంతకన్నా గొప్ప నగలు కొని తిరుగుగాని. ఏంటంతగా ఆలోచిస్తున్నావు? నిన్ను అడ్డంగా నరకాలా నిలువుగా నరకాలా అని. ఆడదాన్ని ఆస్తి కోసం కక్కుర్తి పడే లఫంగి ఎదవా నీతోటేంట్రా మాట్లాడేది? చూడు, చైత్రని ఎట్టి పరిస్థితుల్లో మీకు అప్పచెప్పను. ఎందుకో తెలుసా? చైత్ర నా ప్రాణం. చైత్రని నేను ప్రేమిస్తున్నాను 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 చైత్ర కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ, తీయడానికైనా రెడీ. మమ్మల్ని కాదంటే ఏం చేస్తామో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? డబ్బు కోసం కూతురు లాంటి దాన్ని కొజ్జగడి చేతిలో బలిద్దామని చూసావు. చెయ్యి, నీచురాలివి. నీకెందుకు అంత పౌరుషం? నా చైత్ర మీద నీ నీడ పడ్డా సరే ముక్కలు ముక్కలుగా నరికేస్తా. చైత్ర చైత్ర చైత్ర, నాకు ఎంత సంతోషంగా ఉంది తెలుసా? పొద్దున్న షూటింగ్ జరిగింది, అసలు కల్లో కూడా ఊహించలేదు తెలుసా అంత బాగా జరుగుతుందని. మా ప్రొడ్యూసర్, డైరెక్టర్, యూనిట్ వాళ్ళు మొత్తం నా యాక్టింగ్ చూసి ఒక్కటే చప్పట్లు అనుకో. అరే షా, నీకు అసలు ఏం జరిగిందో తెలియదు కదా. సీన్ చెప్తాను. సీన్ ఏంటంటే హీరో వెళ్ళి హీరోయిన్ దగ్గర ప్రేమిస్తానని చెప్పాలన్నమాట. ఓకేనా? నువ్వు హీరోయిన్ అనుకో, ఓకేనా? నేను హీరోని. నేను వచ్చి నీ దగ్గర ప్రేమిస్తానని చెప్తాను, ఓకేనా? ఓకే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రేమిస్తున్నాను. ఇన్ని రోజుల నుంచి మన ఇద్దరం కలిసి ఉన్నా నీకు ఈ విషయం ఎప్పుడు చెప్పలేకపోయాను. ఈ రోజును కూడా చెప్పలేకపోతే జీవితంలో ఇంకెప్పుడు చెప్పలేను. నేను నీకోసం దేనైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా, కానీ నిన్ను మాత్రం వదులుకోలేను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చైత్ర. ఐ లవ్ యూ. I love you, Chaitra. I love you. కార్తీక్, సారీ, కొంచెం ఎక్కువగా ఫీల్. డైరెక్టర్ గారు కట్ చెప్పారా అంతే. అందరూ ఒకటే క్యాప్స్ తెలుసా. అందరు నా దగ్గరకు చాలా బాగా చేసావు, సూపర్ ఎక్స్ట్రాడినరీ అని పొగిడారు తెలుసా. అక్కడ అందరు నా ఫ్యాన్స్ అయ్యారు తెలుసా. చైత్ర, నా 20 సంవత్సరాల కల నిజమైన చైత్ర. బావ
అమ్మ ఆశ నెరవేరే చిత్ర మా అక్క కోరిక కూడా తీరి నాకెంత ఆనందంగా ఉంది తెలుసా, తట్టుకోలేకపోతా. ఆనందం తట్టుకోలేకే కన్నీళ్ళు. హలో హలో హలో, ఎవరు? అక్క, ఒరే తమ్ముడు, నీ గొంతేమిట్రా అలా ఉంది? ఏమైంది? కలుండేది కలకాలం కాదు, కొద్ది కాలం అని తెలిసి వచ్చిందక్క. మీరందరూ నేను పెద్ద హీరో అవ్వాలనుకున్నారా? నాకు అవకాశం వచ్చినట్టే వచ్చిపోయిందక్క. ఒరే అసలేం జరిగిందో అర్థమయ్యేటి చెప్పరా? అక్క, నేను హీరో అవుతున్నాను తెలిసినప్పుడు నువ్వు నాన్న ఎంత సంతోషపడి ఉంటారో నాకు తెలుసాక. కానీ ఇప్పుడు నేను దేనికి పనికిరాని వాళ్ళ మన ఊరు వచ్చి నా ముఖం మీకు ఎలా చూపించాలో తెలియట్లేదక్క. నా పరిస్థితి ఏంటో నాకే తెలియట్లేదక్క. నేను ఓడిపోయానక్క. కార్తీక్, చైత్ర, ఆనంద్ బాష్పాలు. నాకంతా తెలుసు కార్తీక్. నేను షూటింగ్ చూడటానికి వచ్చాను. కార్తీక్, కార్తీక్, నీకు అమ్మంటే ఇష్టమా, సినిమా అంటే ఇష్టమా? అమ్మకి సినిమా అంటే ఇష్టం. కార్తీక్, అక్కంటే ఇష్టమా, సినిమా అంటే ఇష్టమా? అక్క కూడా సినిమా అంటేనే ఇష్టం. కార్తీక్, నేనంటే ఇష్టమా, సినిమా అంటే ఇష్టమా? నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదేంటి? చైత్ర, మనం రేపొద్దున్నే ఊరు వెళ్ళిపోదాం. చైత్ర, వెళ్దామా? నేను నీతో రావటం లేదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు సినిమా వదులుకున్నది నా కోసం కాదు, నా ఆస్తి కోసం. చైత్ర, ఇన్ని రోజులుగా లేని ప్రేమ నా గతం గురించి, నా ఆస్తి గురించి తెలిసిన వెంటనే ఎలా పుట్టుకొచ్చింది కార్తీక్? ఏంటి నువ్వు మాట్లాడేది? 20 ఏళ్ల నీ జీవిత లక్ష్యాన్ని డబ్బు కోసం వదులుకున్నావు. నిన్ను నమ్మి ఎలా వచ్చేది కార్తీక్? ఏ, నువ్వు మీ ఊర్లో ఎవరి బంగ్లాలోనూ పెట్టి ఎన్నో అబద్ధాలు చెప్పి నా దగ్గర డబ్బులు వసూలు చేయలేదా? 1,00,000 రూపాయల కోసం అన్ని నాటకాలు ఆడిన వాడివి 10 కోట్ల విలువైన నా ఆస్తి కోసం త్యాగం అనే సాకు చెప్పి ఈ మాత్రం యాక్ట్ చేయలేవా? ఈ కొద్ది రోజులుగా కలిసున్నా నీకే నా డబ్బు మీద ఇంత మోజైతే మరి 20 సంవత్సరాలు నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మ ఆశపట్టంలో తప్పే ఉంది. అందుకే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మా అమ్మ చెప్పినట్టు సత్యనే పెళ్లి చేసుకుంటాను. సరే పద. ఎక్కడికి? మీ ఇంటి దగ్గర నేనే దింపేస్తాను. పద.
నీకిదే చెప్తున్నాను. మనసు మార్చుకొని ఇంటికొచ్చావా సరే, లేదా కార్తీక్ గారిని ముక్కలు ముక్కలుగా నరికి వాడి శవం మీద నుంచి నిన్ను తీసుకొస్తా. పిన్ని, నేను సత్యని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయండి. ఇంకా అంత మీ ఇష్టం ప్రకారమే జరుగుతుంది. అన్నా, అమ్మాయి వచ్చింది. వచ్చిందమ్మా. వెళ్ళొస్తాను కార్తీక్. వదిలి వెళ్ళడం నా వల్ల కాదు కార్తీక్. నాకు తెలుసు చైత్ర నువ్వు వస్తావని. I love you. I love you చైత్ర. I love you. I love you. I love you. వేసేయండి రవాణి. ఏడ్చుకురారా దాన్ని. నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. అమ్మ లేని లోటు తెలియకుండా నిన్ను మీ అక్క ఎలా పెంచిందో నన్ను ఈమె అలాగే పెంచింది. నాకు గోరు ముద్దలు తినిపించిన ఆ తల్లిని నా కళ్ళ ముందే వద్దు కార్తీక్. చైత్ర, అమ్మ తప్పు చేసినా ఆదరించాలే తప్ప ఆగ్రహించకూడదు. వద్దు కార్తీక్. చూసావా, నువ్వు తనకి ఎంత హాని చేయాలనుకున్నా తన్ని మంచిగా కోరుకుంటుంది. ఇదే ప్రేమ అంటే. నీకు చైత్ర వెనుకున్న ఆస్తి కావాలి, చైత్రకు నీలోని అమ్మ ప్రేమ కావాలి. నాకు చైత్ర కావాలి, చైత్ర మాత్రమే కావాలి. ఈ ఆస్తి అంతా నువ్వే నెత్తినేసుకుని ఊరి. అమ్మా చైత్ర,
నన్ను క్షమించగలవా తల్లి? అంత మాట అనకమ్మా. నా అనే స్వార్థం కంటే ఇతరులకు పంచే ప్రేమలోనే సంతోషం ఉందని నాకిప్పుడే తెలిసింది తల్లి. వన్ బై వన్ టేక్ వన్ క్లాప్ యాక్షన్. ప్రతి మనిషికి టైం వస్తుంది. ఇప్పుడు నా టైం. ఏ మనిషికైనా అదృష్టం అనేది రాసి పెట్టుండదు, తను చేసే కృషిలో ఉంటుంది. నమ్మకంతో ఏ పని చేసినా విజయం మన వెతుక్కుంటూ వస్తుంది. ఒక్కసారి విజయం వచ్చాక ఇంకా మనం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. షాట్ ఓకే. అల్లుడు